టీచర్ గా, ఒక ఆథర్ గా, ఒక రీసెర్చర్ గా ఇక్కడ మీ జర్నీ అనేది చెప్తుంటే ఇట్స్ వినుకుంటూ వెళ్ళాలి, వినుకుంటూ ఉండాలి అనిపిస్తుంది సార్. కానీ మీ లైఫ్ లో, మీ పర్సనల్ లైఫ్ లో కానీ, ఈ ఫీల్డ్స్ లో కానీ ప్రతి ఒక్క ఫీల్డ్ నేను ట్రై చేయాలి, ప్రతి ఒక్క ఫీల్డ్ లో నేను ఎవరెస్ట్ కావాలి అని చెప్తారు. ఇలా చేయాలన్నప్పుడు ఎప్పుడైనా స్టెప్ అయ్యారా? నేను చేయగలనా లేదా, లేకపోతే నా దగ్గర ఈ రిసోర్స్ లేదే, నేను చేస్తాను లేదు, నా హెల్ప్ లేదు, తోడు ఎవరు లేదు, ఇలా ఫీల్ అయిన డేస్ కానీ, ఇలా ఫీల్ అయిన మొమెంటం కానీ అవి ఉంటే అవి చెప్పండి. అలాగే ఈ ఆ ఫీల్ ని, ఆ స్టేజ్ ని, ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యారు ఈ పొజిషన్ కి రావడానికి? సో ఇక్కడ ఫస్ట్ ప్రౌడ్ టు సే ఫెయిల్ కానీ ఫ్యూచర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఎలా ఉందంటే ఎన్వైరన్మెంట్ బయట ప్రపంచం ఎలా ఉందంటే ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ అని, లేకపోతే న్యూరో టెక్నాలజీ, ఇలా చాలా సబ్జెక్ట్స్ అని, కొత్త కొత్త సబ్జెక్ట్స్ ని కొంత స్టూడెంట్స్ కి తగ్గుతుంది. బెస్ట్ సబ్జెక్ట్ ఎలా చూస్ చేసుకోవాలి? ఎగ్జాక్ట్గా ఇంతకు అనుకున్నట్టు ఈ లండన్ స్కూల్ ఆఫ్ డిజిటల్ బిజినెస్ వాళ్ళు నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక ఎంబీఏ స్టూడెంట్ ఒక ఎంబీఏ ప్యూర్ బిజినెస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అవుతాయి. అట్లాగే ఒక బీటెక్ స్టూడెంట్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కానీ, లేకపోతే ట్రిపుల్ సంతే కానీ, లేకుంటే ఒక ఎంసీఏ స్టూడెంట్ కానీ, వీళ్ళు ఒక డిఫరెంట్ డొమైన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అవుతాయి. క్వశ్చన్ ఏంటి అంటే, ఒక ఎంసీఏ లేదా ఒక బీటెక్ స్టూడెంట్ కి ఎంబీఏ నాలెడ్జ్ ఎంతవరకు అవసరమా కాదా? అవసరం అయితే దేనికి అవసరం అనేసి వాళ్ళ అడిగిన క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ ఇప్పుడు ఇందాక మాట్లాడింది ఇంటర్ రిలేటెడ్ కరికులం గురించి. అంటే ఒక సిఎస్సి అనుకో, ఒక మెకానికల్ అనుకో, వాన్ డొమైన్ ఒకటే కాకుండా అదర్ డొమైన్ సబ్జెక్ట్స్ కూడా ఎందుకు అవసరం ఉంది ఇందాక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడు. ఇప్పుడు మనం డొమైన్ కాకుండా డిసిప్లిన్స్ మాట్లాడాలి, డిఫరెంట్ డిసిప్లిన్స్. అంటే ఎంబీఏ డిఫరెంట్ డిసిప్లిన్, లేకుంటే టెక్నికల్ డిఫరెంట్ డిసిప్లిన్. సో రెండు డిసిప్లిన్స్ ని ఇంటర్ రిలేటెడ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా కరెంట్ ట్రెండ్స్ లో అని మాట్లాడితే, సో నేను ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఉన్నాడు. అతను ఏం చేస్తాడు, తనకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాను తనకుండే డిఫరెంట్ డొమైన్స్ నాలెడ్జ్ పైన బేస్ చేసుకుని ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాం. సో ప్రోడక్ట్ ఈజ్ రెడీ. ఈ ప్రోడక్ట్ ని ఎందుకు తయారు చేసాము? టు గెట్ ఇట్ ఇంటూ ద మార్కెట్ లో పంపించేయాలి, సేల్ చేసేయాలి, రిటర్న్స్ రావాలి, గెయిన్స్ రావాలి, కంపెనీ గ్రోత్ ఉండాలి. సో దీనికోసం ప్రొడక్ట్ చేస్తాం. ఇది చేయాలి అంటే అతనికి ఈ ప్రోడక్ట్ ని ఎట్లా మనం మార్కెట్ లో తీసుకెళ్ళాలి, ఎట్లా మార్కెటింగ్ చేయాలి, పీపుల్ కి ఎలా రీచ్ అయ్యేలా చేయాలి, అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలి, ఓకేనా? దానికి డెఫినెట్ గా ఎంబీఏ నాలెడ్జ్ కావాలి. అట్లాగే ఒక ఎంబీఏ స్టూడెంట్ కి ఏముంటది, మార్కెటింగ్ కావచ్చు, సేల్స్ కావచ్చు, హెచ్ఆర్ కావచ్చు ఉంటుంది. వాడు ఏం మార్కెటింగ్ చేస్తాడు? ఒక ప్రోడక్ట్ మార్కెటింగ్ చేస్తాడు. ఎంబీఏ ఫైనల్ గా ఒక ప్రోడక్ట్ మార్కెటింగ్ చేస్తాడు. అప్పుడు వాడికి మార్కెటింగ్ చేయడం తెలుసు, బట్ ప్రతి ప్రోడక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఏ రెండు ప్రోడక్ట్స్ సేమ్ ఉండవు. సో ఎప్పుడైతే మనం ఒక కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఒక ప్రోడక్ట్ నో లేకపోతే ఒక సర్వీస్ ను తయారు చేసినప్పుడు, ఆ ఎంబీఏ స్టూడెంట్ కి ఈ పర్టికులర్ డొమైన్ పైన, అంటే ఈ సర్వీస్ ఎవరికి హెల్ప్ అవుతుంది, లేకుంటే ఈ ప్రోడక్ట్ ఎవరికి హెల్ప్ అవుతుంది, ఈ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది నాలెడ్జ్ పరంగా ఐడియా ఉంటే తను మార్కెటింగ్ చేసే స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఓన్లీ ఒక డిఫాల్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని ఫాలో కాకుండా డొమైన్ ఓరియంటెడ్ మార్కెటింగ్ స్టైల్స్ ని అప్లై చేసి అదంతా సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి ఐడియా ఉంది. సో ఫైనల్ గా నేను కన్క్లూడ్ చేసింది ఏమంటే, ఒక డిసిప్లిన్ ఎంబీఏ డిసిప్లిన్ స్టూడెంట్ కైనా సరే ఈ నీడ్స్ ఏ టెక్నికల్ నాలెడ్జ్. ఒక టెక్నికల్ నాలెడ్జ్ స్టూడెంట్ కి దాన్ని మనం మార్కెట్ లో తీసుకెళ్లాలంటే ఒక బిజినెస్ ఓరియంటెడ్ నాలెడ్జ్ కావాలి. సో నవ్ డేస్ ఒక స్టూడెంట్ ని పర్టికులర్ గా దీంట్లో మాత్రమే నువ్వు మంచిగా చదువుకోవాలనో, లేకుంటే దీంట్లో ఎక్స్పర్టైజ్ కాకుండా చెప్పడం అనేది రైట్ వే ఆఫ్ అడ్వైస్ కాదు. మేబీ ఒక దాంట్లో నువ్వు కొంచెం బెటర్ గా ఉన్నా కూడా ఈక్వలీ ఆర్ ఆల్మోస్ట్ అన్ని డిసిప్లిన్స్ కావచ్చు, డొమైన్స్ కావచ్చు, నీకు నాలెడ్జ్ ఉంటేనే నువ్వు మార్కెట్ లో విత్ స్టాండ్ అవుతావు అనేది నేను ఫైనల్ గా కన్క్లూడ్ చేసిన పాయింట్ అన్నమాట. సో సేమ్ నేను అదే చెప్తాను స్టూడెంట్స్ కూడా, ఏంటంటే నువ్వు దాంట్లో ఎక్స్పర్ట్ కావాలి అని ఇప్పుడు అనుకోదు. ఒక దానిపై నీకు గుడ్ నాలెడ్జ్ సంపాదించు, దానికి సరౌండింగ్ ఉన్న ఆల్ అదర్ థింగ్స్ లో కూడా నీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే నువ్వు మార్కెట్ లో యూనిక్ గా స్టాండ్ అవుతావు, సస్టైన్ కాగలుగుతావు.
మీరు యుఎస్ లో ఒక ఇంటర్నేషనల్ రీసెర్చర్ గా 2 years వర్క్ చేశారు. అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ది డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి? నాకు నేను చేసిన ఒక కోర్స్ ఏంటి అంటే దిస్ ఈస్ కాల్డ్ as పోస్ట్ డాక్. అంటే పోస్ట్ డాక్ మీన్స్ ఆఫ్టర్ PhD, ఆఫ్టర్ డాక్టర్ డిగ్రీ మనం నెక్స్ట్ మన స్టడీస్ కంటిన్యూ చేయాలనుకున్నా లేకుంటే రీసెర్చ్ కంటిన్యూ చేయాలనుకున్నా దట్ ఈస్ కాల్డ్ అదే పోస్ట్ డాక్. సో నేను చేసింది పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ అంట. సో నా హ్యావ్ బోత్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్, మాస్టర్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ, రెండు ఉన్నాయి. సో అక్కడితో ఆపచ్చు బట్ నాకు ఇంకా మోర్ అండ్ మోర్ వెళ్ళాలనిపిస్తుంది. దెన్ ద నెక్స్ట్ ఓన్లీ ఆప్షన్ టు డూ సమ్ PhD ఆ రీసెర్చ్ డాక్టర్ డిగ్రీ అంటాం. సో అగైన్ ఆఫ్టర్ సమ్ గ్యాప్ 2 years 3 years తర్వాత మళ్ళీ జాయిన్ చేయండి డాక్టర్ జాయిన్. ఇట్ ఆల్మోస్ట్ 5 to 6 years ఏమో అయింది. అండ్ ద సెకండ్ స్టూడెంట్ నా బ్యాచ్ లో బయటకు వచ్చిన స్టూడెంట్స్ అండ్ ద సెకండ్ స్టూడెంట్ బయటకు వచ్చింది. అంటే అంత అర్లీగా వచ్చాం, జనరల్ గా త్వరగా వచ్చాం. బట్ అది గ్రేట్ కేరింగ్ కాదు, కానీ కష్టపడి వర్క్ చేస్తే ఎవరైనా విత్ ఇన్ షార్ట్ టైమ్ లో బయటకు వచ్చేయచ్చు. బట్ అక్కడ నేను ఆపాలనుకోవట్లేదు. సో ఐ వాంట్ టు అర్న్. నాకేంటంటే చిన్నప్పుడు అమ్మ కానీ అమ్మాలు కానీ అదేదో ఎవరెస్ట్ ఉందంట, ఆ ఎవరెస్ట్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ అనేది ఆ ఎవరెస్ట్ థింకింగ్ మైండ్ లో ఉండిపోయింది. సో ఐ వాంట్ టు అచీవ్ ద ఎవరెస్ట్ ఇన్ ద ఎడ్యుకేషన్. ఎవరెస్ట్ ఇన్ ద ఎడ్యుకేషన్. సో ఒక హ్యూమన్ బీయింగ్ ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో హైయెస్ట్ డిగ్రీ ఏం చేయగలుగుతాడు, దట్ ఈస్ పోస్ట్ డాక్. పోస్ట్ డాక్ ఎగ్జాక్ట్లీ మనకి ఇట్ నాట్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్ నాట్ కాల్డ్ యాజ్ ఏ సమ్ టైమ్ 2 years 3 years చేసే డిగ్రీ కాదు. ఇట్స్ ఎక్స్పీరియన్స్. పోస్ట్ డాక్ ఇస్ ఎక్స్పీరియన్స్. అంటే నువ్వు డాక్టర్ డిగ్రీ చేసి దాని తర్వాత నువ్వు ఫర్దర్ రీసెర్చ్ ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటే ద ఓన్లీ వే ఇస్ టు డూ ద పోస్ట్ డాక్. సో నేను మల్టిపుల్ ఇట్లా ప్రొసెస్ ని కమ్యూనికేట్ చేసి ఫార్చునేట్లీ నాకు ఒక యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా US లో ఉంటుంది. దాంట్లో ఒక భువన్ మున్హెల్కర్ గారు అని చెప్పేసి ఈజ్ ప్రొఫెసర్ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో అతనికి నా రెజ్యూమ్ సెండ్ చేసినప్పుడు దెన్ హి యాక్సెప్టెడ్. దాని తర్వాత వీ హ్యావ్ సమ్ డిస్కషన్స్ అండ్ స్టార్టెడ్ అగైన్ డూయింగ్ ద రీసెర్చ్. దాంట్లో ఏం చేస్తానంటే నా PhD లో ఏవైతే నేను కొన్ని అన్ని చేయలేదు, PhD కొన్ని సాల్వ్ చేయగలుగుతాను, కొన్ని అట్లాగే ఉండిపోతుంది. దాంట్లో ఒకటి తీసుకొని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాను. బట్ వేరేస్ కమింగ్ టు పోస్ట్ నాకు ఐ ఫౌండ్ బిగ్ డిఫరెన్స్ ఏంటి అంటే అనగా నేను గైడ్ తో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు నాకు ఆయన నుంచి లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా థియరిటికల్ గా మాట్లాడుతున్నాను. నువ్వు ఏం అడిగినా రెండు అడుగుతాడు, వాట్ ఈస్ ద ప్రూఫ్, వాట్ ఈస్ ద ప్రూఫ్ ఫర్ దిస్, హౌ ఇంప్లిమెంటెడ్ దిస్, ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు. సో ఆయన వల్ల నేను నేర్చుకున్నా అంటే ఈ రోజు నేను రీసెంట్ గా నాలో వచ్చిన ఒక పెద్ద చేంజ్ ఏంటంటే ఇంతకుముందు నేను వేసే క్వశ్చన్ నేను రివ్యూస్ లోకి వచ్చినప్పుడు కానీ లేకపోతే వేరే కాన్ఫరెన్సెస్ లో జడ్జ్ గా సెషన్ చైర్ గా ఉన్నప్పుడు కానీ నాకు తెలియకుండా వచ్చిన చేంజ్ ఏంటంటే ఐఎమ్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్. నా కాన్సెప్ట్ ఇంకా చెప్తే ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా ఏం చేస్తుంది స్పెసిఫిక్ గా కావాలి. సో అట్లా ఉంటుంది. సో నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెన్సెస్ అని అనను కానీ సో బోత్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఆర్ గుడ్. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు లేకుంటే అదర్ కంట్రీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, అందరి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఎవరి కంట్రీలో దట్ దే ఆర్ బెస్ట్. బట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆయనతో వచ్చిన ఎక్స్పీరియన్స్ లో నాకు తెలుస్తుంది ఏమంటే ప్రతిదీ కూడా దే వాంట్ సమ్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. అండ్ ద సెకండ్ బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఐ ఫౌండ్ ఇన్ దిస్ టాక్స్ లో హౌ యూ అప్లై దట్, ఎట్లా అప్లై చేస్తావు. సో దట్స్ వై నియర్లీ అది 1 year లో కంప్లీట్ కావాల్సింది 1.5 year పైన ఇవన్నీ ఆయనకి నేను ఇంకా అంత అయిన తర్వాత మా బ్యాచ్ లో ఐఎమ్ ద ఫస్ట్ క్యాండిడేట్ టు కంప్లీటెడ్ ద పోస్ట్ డాక్. PhD లో సెకండ్ క్యాండిడేట్ అయ్యాను. ఈ ఎక్స్పీరియన్స్ తో కొంచెం బెటర్ గా అయ్యి పోస్ట్ డాక్ మా బ్యాచ్ లో 6 members దాంట్లో నేను ఫస్ట్ క్యాండిడేట్. మీ బుక్స్ ఎలా రాస్తారు అంటే నార్మల్ ఒక ఫ్యాకల్టీకి చూస్తూ ఉంటారు సార్, ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఏమంటారంటే వస్తారు క్లాస్ చెప్తారు, వాళ్ళకి పర్సనల్ వర్క్స్ ఉంటాయి, అటెండెన్స్ మార్క్స్ సెక్రెటరీ ఇలా చాలా వర్క్స్ ఉంటాయి. నేను విన్నది ఏమంటే మీరు 1 గంట వరకు పనుకోరని నేను విన్నాను. అంటే బయట కాలేజ్ 1 గంట వరకు ఏం చేస్తుంటారు. ఈ బుక్స్ రాయడానికి ఒక థింకింగ్ అంటే ఎలా వచ్చింది ఆలోచన, ఎలా బుక్స్ రాయలే? సో దానికి నా ఫస్ట్ బుక్ వచ్చేసి దిస్ వన్, బిగినర్స్ గైడ్స్ టు ల్యాండింగ్ యానల్స్. దిస్ ఇస్ మై ఫస్ట్ బుక్.
ఈ బుక్ ని రాసినప్పుడు నాకు ఇంకా లోకల్ డిగ్రీ కూడా లేదు. ఎంఎస్సీ అండ్ ఎంటెక్ మన కాలేజ్లోనే అంతరిక్షణ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. బట్ నాకు ఈ బుక్ రాసే ఒక ఇన్స్పిరేషన్ కి మెయిన్ కారణము మన కాలేజే. దాన్ని 100% నేను ఏ ప్లాట్ఫామ్ అయినా చెప్తాను. మన కాలేజే ఇన్స్పిరేషన్ మన కాలేజ్ చెప్తాను. మన కాలేజే ఇన్స్పిరేషన్. అండ్ మన వైస్ చైర్మన్ సార్ రమేష్ నాయుడు సార్ ఇచ్చిన ఒక బిగ్గెస్ట్ గిఫ్ట్ నాకు ఏంటి అంటే లాంగ్ బ్యాక్ మేబీ జస్ట్ ఐ రిమెంబర్ కానీ ఇట్ ఈస్ అరౌండ్ 2016 ఒక వర్క్ షాప్ పెట్టారు. ఇక్కడ అంటే పుత్తూరు సిద్ధార్థ కాలేజ్ లో ఒక వర్క్ షాప్ పెట్టారు. ఆ వర్క్ షాప్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ పెడగాలి అని, అంటే టీచింగ్ మెథడ్స్, ఏ మెథడ్స్ లో మనం పిల్లలకి టీచింగ్ చేస్తాం, డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ ఏంటి, డిఫరెంట్ లెర్నింగ్ మెథడ్స్ ఏంటి, ఏ విధంగా పిల్లోని మనం సబ్జెక్ట్ ని చదివించాలి, లేదా నువ్వు ఫ్యాకల్టీగా ఏ విధంగా సబ్జెక్ట్ ని చెప్పాలి అని దీనిపైన ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తూ ఉంటే నా అదృష్టం కొద్ది రమేష్ నాయుడు సార్ నన్ను సెలెక్ట్ చేస్తాడు. అది అదృష్టం డెఫినెట్ గా. ఆయన ఈ క్రైటీరియా బేస్ చేసుకుని నన్ను సెలెక్ట్ చేశారో నాకు తెలియదు, కానీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ రమేష్ నాయుడు సార్ నాకు ఇచ్చింది. కాలేజ్ నాకు ఇచ్చింది, అనంతలక్ష్మి కాలేజ్ నాకు ఇచ్చింది. సో నేను వర్క్ షాప్ వెళ్ళాను. వర్క్ షాప్ వెళ్ళి 7 days వర్క్ షాప్, 6 days, 6 or 7 days, 1 week వర్క్ షాప్. ఆ 1 week వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత అంతవరకు కంప్యూటర్ సైన్స్ లో ఉన్న నేను సడన్ గా I want to move into some other type of domain. That is teaching and learning. ఆ టైప్ ఆఫ్ డొమైన్ కి మూవ్ అయినా అనుకున్నాను. ఆ మెథడ్స్ కావచ్చు, లేకుంటే అందుకు ఆ సబ్జెక్ట్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మన రోజు క్లాస్ వెళ్తాము, చాక్పీస్ పట్టుకుని వెళ్తాం, లేకుంటే మార్కర్ పట్టుకుని వెళ్తాము, క్లాస్ చెప్తాం, బోర్డు పైన ఏదేదో రాస్తాం, మరి నీకు అర్థమవుతుందో లేదో, పిల్లలకి అర్థమవుతుందో లేదో ఏమీ తెలియదు. ఫైనల్ గా సబ్జెక్ట్ చెప్పేస్తాము, అటెండెన్స్ చేస్తాము, సిలబస్ అయిపోయింది అంటాం, చెప్పలు కొట్టి వచ్చేస్తాం. బట్ అది స్టూడెంట్ కి ఎంతవరకు రీచ్ అవుతాం? స్టూడెంట్ కి రీచ్ అయ్యే మెథడ్ లో నువ్వు చెప్తున్నావా లేదా? స్టూడెంట్స్ నుంచి ఎప్పుడైనా నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఆ ఫీడ్బ్యాక్ కి నువ్వు మళ్ళీ తిరిగి నీ మెథడ్ ఎలా చేంజ్ చేస్తావు? లేకుంటే నీకు ఉండే క్లాస్ లో ఉండే మల్టిపుల్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ కి ఒక్కొక్కరికి ఒక వేళ చెప్తే అర్థం అవుతుంది, అందరికి ఒకే వేళ చెప్తే అర్థం కాదు. సో నువ్వు అందరికీ రీచ్ అయ్యేలా నువ్వు వే ఆఫ్ డెలివరీ ఎలా చేంజ్ చేస్తున్నావు? కొన్ని టాపిక్స్ ఎట్లా ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి చెప్తే బాగుంటుంది, కొన్ని రియల్ లైఫ్ అప్లికేషన్స్ చెప్పి చెప్తే బాగుంటుంది. సో ఏ టాపిక్ ని, ఏ సబ్జెక్ట్ ని ఎలా చెప్పాలి అనేది ఈ టీచింగ్ అండ్ లెర్నింగ్ మెథడ్స్ ఉంది. నాకెందుకు దానిపైన ఒకసారి కొంచెం అట్రాక్ట్ అయ్యారు. అందరూ చెప్తున్నారు, మనము చెప్తున్నాము, బట్ డిఫరెన్స్ ఏంటి? బట్ ఐ వాంట్ టు బీ సమ్ డిఫరెంట్. అంటే కొంచెం పిల్లోనికి నేను సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. నా క్లాస్ లోకి వచ్చినప్పుడు పిల్లోడు బయటకు వెళ్తే అట్లీస్ట్ ఒక 100% నేను చెప్తే మనకు 10% అన్నా వాట్ ఈస్ వాట్ అన్నా మినిమం అర్థమైతే చాలు. టెక్నికల్ గా డీప్ గా వెళ్ళి సర్క్యూట్స్ అంత నాలెడ్జ్ అందరికీ లేకపోయినా ఫలాంటి అంటే ఓకే ఇదా అని కనీసం నేను ఇవ్వగలిగితే ఎస్ ఐఎమ్ సాటిస్ఫైడ్ అని ఒక ఫీలింగ్ నాకు కలిగినప్పుడు ఐ వాంట్ టు జంప్ ఇంటూ దిస్ టైప్ ఆఫ్ డొమైన్. సో సరే మూవ్ అయిదాం అనుకున్నా. దానిపైన కొన్ని కోర్సెస్ జాయిన్ అయ్యాయి, ఇంకా మూవ్ ఎక్స్పీరియన్స్ కోసం కొన్ని కోర్సెస్ జాయిన్ అయిన తర్వాత ఓకే ఐఎమ్ గుడ్. అండ్ అలాంటి మెథడ్స్ ని మన కాలేజ్లో కొన్ని అప్లై చేశాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీరు కొన్ని క్లాసెస్ లో ఇప్పటికి కొన్ని క్లాసెస్ లో చార్ట్స్ చూస్తుంటారు. దట్ ఈస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది నేనే ఇక్కడ మన కాలేజ్ లో. చార్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది నేనే. ఒక్కొక్క యూనిట్ నుంచి నేను ఏం చేస్తాను అంటే ఒక 1 or 2 వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓఎస్ తీసుకుంటే ఓఎస్ లో ఏదో ఒక సమ్ టాపిక్ ఏదైనా తీసుకుని షెడ్యూలింగ్, షెడ్యూల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్స్. మనము వాటిని ఒక చార్ట్ రూపంలో వేసాం, డయాగ్రామాటికల్ గా కొంచెం మెయిన్ పాయింట్స్ అన్ని రాసి ఒక పెద్ద చార్ట్ వేసాం అనుకో. ఇదే చార్ట్ తీసుకో, ఇదే చార్ట్ నా రూమ్ లో కూడా ఉంటాయి. ఇదే చార్ట్ ని నువ్వు రోజు చూస్తున్నాను అనుకో, రోజు చూస్తుంది ఏం చదవద్దు, ఏం చేయొద్దు, బట్టి కొట్టద్దు, అర్థం చేసుకోవద్దు, ఏమి చేయకు, జస్ట్ చూస్తా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్ లో నాకు ఎందుకు ఆ థాట్ వచ్చిందంటే, ఇటువంటి ఒక బోర్డు నా రూమ్ లో నా ఫ్యాక్టరీలో కూడా ఉంటుంది. నేను రోజు ఈ బోర్డు చూస్తుంటా, పర్టికులర్ గా ఇది అని చూడను, నేను బుక్ అలా చూస్తా అంట అంతే. ఒక రోజు నేను ఇక్కడికి లేను, వేరే ఊళ్ళో ఏదో ఉన్నాను. సడన్ గా ఎవరో ఫోన్ చేసి ఆ కాలేజ్ అడ్రస్ అని ప్రొఫైల్ ఫిల్అప్ చేయ నా అడిగారు, భూమిస్తాను. ప్రొఫైల్ ఫిల్అప్ చేసేటప్పుడు పిన్ కోడ్ వచ్చింది. మన అందుకు పిన్ కోడ్ ఎంత 51500010002 పెడతాం. మనకి ఏ పిన్ కోడ్ కావాలి, ఎక్కడ పిన్ కోడ్ కావాలి, నాకు గుర్తు రావట్లేదు. సడన్ గా నాకు
అది కొంచెం ఆలోచిస్తే ఆ బోర్డు గుర్తొచ్చింది. దాన్ని చూస్తే బోర్డు కనపడింది. ఆ బోర్డు లో అలా చూస్తే 515-721. కానీ ఇప్పుడు చెప్తున్నాను బట్టి కూడా చెప్పేస్తున్నాను 515-721 సులభంగా చెప్పాను. అవునా? సో ఎట్లా వచ్చింది అది అంటే ఆ మెమరీ పవర్ ఎలా వస్తుందంటే ఒక దాన్ని నువ్వు రోజు చూస్తూ ఉంటే దాన్ని బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నీ మైండ్ లో ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అదే నా కాన్సెప్ట్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకుంటే కాన్సెప్ట్స్ లో ఏమో ఇంపార్టెంట్ అనుకుంటామో అటువంటి చార్ట్ చేసి నేను మొత్తం క్లాస్ చుట్టూ పెట్టించేవాను. పిల్లలు రోజు టైం పాస్ చేస్తే అట్లా చూస్తాడు ఇట్లా చూస్తాడు అట్లా దాన్ని చూస్తూ ఉంటే ఒక 4 months ఒక సెమిస్టర్ లో దాన్ని చూస్తూ ఉంటే వానికి తెలియకుండా వాడి 6 sense లోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా ఎగ్జామ్ వెళ్ళినప్పుడు వాడు ఆ సబ్జెక్ట్ ఆ టాపిక్ నేర్చుకోకుండా ఎగ్జామ్ లో ఖచ్చితంగా 100% కాకపోయినా 90% పెట్టగలుగుతాడు. సో అది నా కాన్సెప్ట్. దట్ ఈస్ వన్ వే ఆఫ్ లెర్నింగ్. సమ్ ఇంప్రూవ్మెంట్ చూసాను. సో ఇది నేను ప్రాక్టికల్ అప్లై చేస్తాను. నెక్స్ట్ కమింగ్ టు ద బుక్. సో ఇప్పుడు నేను సంపాదించిన నాలెడ్జ్ ని, నేను సంపాదించిన ఎక్స్పీరియన్సెస్ ని, సో నేను ఐ వాంట్ షేర్ అదర్స్ కి షేర్ చేద్దాం అనుకున్నా. షేర్ చేద్దాం అనుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్ ఏంటి, ఏ ప్లాట్ఫామ్ లో నేను షేర్ చేయగలగాలి, ఎంతమందితో మనం 1-to-1 కూర్చొని మాట్లాడగలుగుతాం. సో నాకు అప్పుడు వచ్చిన థాట్ ఏంటంటే దీని ఒక స్టడీ ఫార్మాట్ అంటే ఒక రీడబుల్ ఫార్మాట్ లో మనం పెట్టగలిగితే అప్పుడు ఇంకా దిస్ ఈజ్ స్టార్టెడ్ 2020. సో అంటే నియర్లీ 6 years బ్యాక్ ఫస్ట్ థాట్ స్టార్టెడ్ 2020. సో అప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఒక రీడబుల్ ఫార్మాట్ లో మనం పెట్టగలిగితే బెటర్ గా ఉంటుంది. రైట్, పెట్టాలి అంటే వాట్ ఈస్ ద వే? సో ఒక బుక్ ఫామ్ లో వెళ్ళాలి. నేను బుక్ రాస్తే ఎవరు చదువుతాడు? అదే నేను బుక్ రాస్తే ఎవరు చదువుతాడు? నేను ఎవరు లోకానికి తెలియదు ఫస్ట్ మా ఇంటే అప్పటికి. ఇంకా ఇప్పుడు నెట్ లో కొడితే గూగుల్లో పెడితే నాకు సైట్ కొడితే సో అప్పుడు ఏంటంటే నేను ఎవరు, నాకు డిగ్రీ కూడా లేదు. సో నేను చెప్తే ఎవరు వింటాడు? ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వినాలంటే చెప్పేవాడు కూడా ఆ క్యాపబిలిటీ ఉంది, ఆ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ ఒక హీరో చెప్పాడనుకో ఈ పని చేయండి అంటే అందరూ చేసేస్తారు. ఈ పని చేయండి అంటే కొంతమంది అట్లీస్ట్ వింటారు. నువ్వు నేను చెప్పాను మనకు ఎవడు అది చెప్పడానికి కూడా ఒక లెవెల్ ఉంది. సో నాకు ఆ లెవెల్ లేదు అప్పుడు. సో నేను ఏం చేశాను అంటే సరే ఒక లెవెల్ ఉన్న పర్సన్ ని పట్టుకోవాలనుకున్నా. ఇద్దరు కాంబినేషన్ లో దీన్ని మార్కెట్ తీసుకురావాలని నాకు శ్రీనివాస్. సో అతను ఎలా పరిచయం అంటే నేను లోకల్ డిగ్రీ చేసేటప్పుడు నాకు మా గైడ్ ద్వారా అతను పరిచయం. సో అతను ఫస్ట్ ఇంటరాక్షన్ బాగా జరిగింది. సో అతను గుర్తుపడతాడు మురళీధర్ అంటే ఓకే నేను గుర్తుపడతాను. ఒకసారి దీంట్లో నేను ఫ్రెండ్షిప్ కూడా ఇక్కడ పాయింట్ అవుట్ చేయాలి. నా ఇంటర్ క్లాస్మేట్ సోము అని ఉంటాడు, ప్రజెంట్ ఈజ్ ఇన్ JNTU, సోమశేఖర్ ఐ కాల్ హిమ్ సోము. సోము ఏంటంటే JNTU లో మంచిగా అందరూ రైట్ గా చేస్తారు. సడన్ గా కావాలి మేము అంటే అలా పిలుస్తాడు నా యాక్చువల్ అలా ఇట్లా మీ సార్ వస్తున్నాడు JNTUకి కలుస్తావా అని. ఎవరు నా సార్ అన్నా. కేసీఆర్ వస్తున్నాడు అన్న, మీ కాలేజీ కేసీఆర్ వస్తున్నారు అన్నారు. అంటే అవునా సరే. మాకు ఎట్లా అంటే కేసీఆర్ ఈజ్ లైక్ ఏ లెజెండ్ మా ముందర. ఒకప్పుడు ఎప్పుడు JNTUకి వెళ్తే ఒక వర్షంకి ఆయన స్టేజ్ పైన మాట్లాడుతూ ఉంటే మేము ఎప్పుడో కూర్చొని చూస్తాం 9 అది ఎంటెక్ స్టూడెంట్స్. ఈవెన్ ఆయన దగ్గర రీచ్ కానీ కూడా నాకు కుదరలేదు, అంతమంది చుట్టుకొని అట్లా ఉంది. నేను అనుకున్నా ఒకసారి ఏదో మాట్లాడే సొమ్ము గుర్తుపడతాడేమో, మళ్ళీ గుర్తుపట్టే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయన్నమాట. నువ్వు రా మాట్లాడిస్తే కదా నేనే చూస్తున్నా మ్యారేజ్ అంతా మ్యారేజ్ వస్తున్నా వాట్సాప్ నువ్వు రా నేను మాట్లాడిస్తాను అన్నాడు. సరే అని చెప్పేసి ఒక రోజు లంచ్ లో వెళ్ళా. వర్క్ షాప్ స్టార్ట్ అయిపోయింది, లంచ్ లో వెళ్ళి లంచ్ చేస్తాను సార్. లంచ్ చేస్తుంటే తీసుకెళ్తే నేనే యూస్ చేస్తే ఫాస్ట్లీ గుర్తుపట్టాడు. మురళి కదా వేస్తారండి, ఎలా ఉన్నావు అన్నాడు. కొంచెం భలే మాట్లాడుతుంది, కన్నడ తెలుగు మిక్స్ చేసి భలే ఉంటుంది అది. అంటే నాకు మాట్లాడితే కొంచెం లవబుల్ గా ఉంటుంది. అట్లా ఎలా ఉన్నావు, బాగున్నాను సార్. ఓకే ఏమి ఇట్లా అన్నాడు. ఏమి ఇట్లా అనుకోపోయింది అక్కడ అయిపోయింది పని. బాయ్ అని ఇప్పుడు వచ్చిందాను, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది వాడు. ఏమి ఇట్లా వర్క్షాప్ వచ్చావు అన్నాడు. లేదు సార్ మిమ్మల్ని స్లీప్ వచ్చాను అంటే ఏంటి అన్నాడు. కొంచెం మాట్లాడాలి సార్, ఇప్పుడు కాదు కానీ ఈవినింగ్ హోటల్ కలుద్దాం అన్నాడు. సరే మాస్టర్ అన్నాడు. ఈవినింగ్ వెళ్ళాను.
వెళ్ళినాక ఏదో సమ్ మీటింగ్ లో చెప్పు ఏంటి రా అని పిలుస్తుంది బాగా నువ్వే పిలుస్తాడు ఏంటి రా చెప్పు అన్నాడు. అంటే సరే ఇట్లా నేను ఒక వర్క్షాప్ అటెండ్ ఎడ్యుకేషన్ పైన దాన్ని కొంచెం అప్లై చేశాను లైఫ్ లో, కొన్ని రిజల్ట్స్ కూడా వచ్చాయి. దానిపై కొంచెం నాలెడ్జ్ నాట్ ఎక్స్పెక్టెడ్, ఐ హావ్ సమ్ గుడ్ నాలెడ్జ్. దాన్ని నేను ఒక బుక్ మీడియం ద్వారా బయటకు తీసుకెళ్దాం అనుకున్నాను. నేను మీ ప్రొఫైల్ చూసినప్పుడు మీరు కూడా ఇలాంటి వర్క్స్ పైన ఇంట్రెస్ట్ గా ఉన్నారని నాకు తెలిసింది. మీ ప్రొఫైల్ చూసాను, నేను మీతో జాయిన్ అవుదాం అనుకున్నాను. కొంచెం భయంగా ఆ లెవెల్ ఆఫ్ ఉన్న పర్సన్ ఏంటి మనం అసలు మనం మాట్లాడుతుంటే భయం చేస్తాం, భయంగా అడిగాను. అయితే అవునా ఏం చేస్తావు అన్నాడు వెంటనే. అంటే ఇట్లా కొన్ని కోర్సెస్ చేశాను, వర్క్ షాప్స్ చేశాను, దాన్ని రియల్ గా అప్లై చేస్తాను మా ఇన్స్టిట్యూట్ లో, కొంచెం ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే అవును సరే విల్ వర్క్అవుట్ అని వెళ్ళిపోయాడు. అంటే విల్ వర్క్అవుట్ చూద్దాం లేదు, సరే నేను లంచ్కి వెళ్తున్నా టైం అవుతుందా వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వచ్చేసి అయిపోయినాక అక్కడితో అయిపోయింది. ఇంకా మళ్ళీ లాస్ట్ రోజు వెళ్ళాను వర్క్షాప్ ఫినిష్ వెళ్తే ఊరికి ఎట్లా బాగా చెప్పేసి వచ్చి అక్కడ ఏం డిస్కషన్ జరిగిన. దాని తర్వాత ఇంక అంతే ఏం జరగలేదు. ఒక సోమ్ కనపడాడు, కనబడి ఏమైంది ఆ రోజు ఏమో వచ్చింది కదా అని సోమ్ చెప్పినాను. ఆయన చేత ఏం రాలేదు అంటే పర్లేదు మెయిల్ పెట్టి చూడు అన్నాడు. మెయిల్ పెట్టి చూడు, నేను నాకు పెట్టాలని ఉంది కానీ భయంతో పెట్టట్లా. ఆ లెవెల్ ఆఫ్ పర్సన్ కి మనం మెయిల్ పెట్టి చూస్తాడా అనే ఒక ఏం చూస్తాడులే మళ్ళీ పట్టించుకుంటాడా. సో నాకు లైఫ్ లో ఇచ్చిన గిఫ్ట్, నాకు లైఫ్ లో నేను దగ్గర అన్ని చాలా గిఫ్ట్స్ ఇచ్చారు. ఒకటి మన రాకేష్ నాయుడు సార్, లేకపోతే సోల్స్ మెయిల్ పెట్టి చూడు ఏమైతుంది అయితే అయితే అది లేదు కదా అన్నాడు. బాగున్నట్లు ఉంది వచ్చి మెయిల్ పెట్టా సార్ రిమెంబర్ మనం డిస్కస్ చేసాం కదా ఆర్టీబీ స్టార్ట్స్ పెట్టి మళ్ళీ రిప్లై వచ్చింది 2 days కి. ఆయన ఇన్వైట్ నాకు టాస్క్ ఇచ్చాడు. ఏమిచ్చాడంటే నేను మా ఇన్స్టిట్యూట్ లో ఢిల్లీలో ఏదో ఉన్నాడు ఇన్స్టిట్యూట్ లో ఢిల్లీ, మా ఇన్స్టిట్యూట్ లో ఒక కరికులం డిజైన్ చేద్దాం అనుకున్నాను. నాకు ఆ కరికులం నువ్వు డిజైన్ చేసి వెళ్తారా, దట్ ఈస్ ఇన్ ఆఫ్ 2020. ఈ రోజు కరికులం డిజైన్ చేయడం ఇస్తే 10 నిమిషాలు చేపిస్తాను నేను. ఎన్ని తెలుసా నా కెపాసిటీ ఛార్జింగ్ కెపాసిటీ నో ఛార్జ్, నో ఛార్జ్. నువ్వు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను రాత్రి పగలు మోర్ దాన్ 1 week కూర్చున్నా ఆ కరికులం డిజైన్ ఓన్లీ టీఓసి టేబుల్ ఆఫ్ కాంటెంట్స్, డీటెయిల్ కరికులం కాదు, ఓన్లీ టేబుల్ ఆఫ్ కాంటెంట్ డిజైన్ చేయడానికి ఒక సబ్జెక్ట్ ని నియర్లీ 1 week పైన కూర్చొని ఇంటర్నెట్ ని మొత్తం పిండేసిన పూర్తి ఇంటర్నెట్ మొత్తం సెర్చ్ చేసేసి అంతా ఎక్కేసి ఫైనలీ అది 1 టీఓస్ చేసేసి పంపించినాక అది నేను చేసిన హార్డ్ వర్క్ లేకుంటే దేవుడు నాకు తెలియదు కానీ యాక్సెప్టెడ్ ఇట్. ఎక్సలెంట్ గా ఉంది, ఐఎమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ మా ఇన్స్టిట్యూట్ లో అని చెప్పాడు. దెన్ హీ గాట్ కాన్ఫిడెన్స్ అంది. అప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఎలా అన్నావు కదా బుక్ గురించి లెటెస్ట్ వర్క్ అని అన్నాడు. అమ్మాయి చెప్పేసి సరే ఏంటి ప్లాన్ ఏంటి ఎలా ఉంటుంది రీచ్ నిజంగా 20 స్ట్రక్చర్ ఉండే పర్సన్ తో నేను అసోసియేట్ కావడం అనేది నా జన్మ అదృష్టం. చాలా వరకు నా బుక్స్ లో చాలా బుక్స్ లో పెట్టేస్తాను అన్నట్టు స్టార్ట్ చేసినాక సరే ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇట్లా నా ఇది కాన్సెప్ట్ అని స్టార్ట్ చేసేసి అప్పుడు నేను డాక్టరేట్ లేదు. జనరల్ గా ఇప్పుడు మీరు బుక్స్ చూస్తే ఇక్కడ స్ప్రింజర్ అని పబ్లిష్ ఇవన్నీ కూడా స్ప్రింజర్ పబ్లిష్, వన్ ఆఫ్ ద టాప్ పబ్లిషర్స్ ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్. సో వాళ్ళకి ఒక ఆథర్ గా నేను ఒక ప్రపోజల్ బుక్ రాస్తాను అని చెప్పి పంపిస్తే ఫస్ట్ వాళ్ళు చూసేది డిగ్రీస్ అన్ని చూస్తారు, వీడు ఎంత క్వాలిఫైడ్, అసలు ఈ బుక్ రాయడానికి వీడు క్వాలిఫైడ్ కదా, వీరికి క్వాలిఫికేషన్ ఉంటే తప్ప వీరికి నాలెడ్జ్ ఉండదు అని జనరల్ పబ్లిషర్ వీళ్ళు కావాలి. సో బట్ దానికోసం ఏం చేస్తామంటే స్టార్టింగ్ ఫస్ట్ ఆథర్ గా పెట్టారు, డెఫినెట్ గా ఆయనకి ప్లేస్ ఇవ్వాలి. నేను సెకండ్ ఆథర్ గా ఉన్నా, డ్రాప్ చేశాను, పంపించేసాను. ఆఫ్టర్ 6, 7, 8 రిలీజ్ జరిగాయి. పెద్ద 6 months 8 months పట్టింది. వాళ్ళు క్వశ్చన్స్ చేయడం, నేను మళ్ళీ పెట్టడం, మళ్ళీ క్వశ్చన్స్ చేయడం. ఆ టైంలో సార్ ఇచ్చిన సపోర్ట్ మాత్రం ఎక్సలెంట్. నాకు ఒకసారి రివ్యూస్ వస్తే ఇట్లా వణుకొచ్చా ఒక 7 members రివ్యూస్ చేసి ఒక 70% ఇట్లా పడేస్తారు ఈ బైక్. ఇవన్నీ ఆన్సర్ చేయమంటారు, భయం వేసేది. ఫోన్ వేసి సార్ ఇట్లా ఉంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే నేనున్నా, టెన్షన్ పడదు, నువ్వు దీంట్లో ఫ్రెషర్,
నేను దీంట్లో ఎక్స్పీరియన్స్, నీకు నచ్చింది రైట్, అవును. నీకు నువ్వు ఏదైతే కరెక్ట్ అనుకుంటావో అదంతా రైట్, నాకు పంపించి నేను దాన్ని రీఫైన్ చేస్తాను, పంపించేస్తాను, సెలెక్ట్ అవుతుంది, ప్రపోజల్ యాక్సెప్ట్ అవుతుంది, నువ్వు నమ్మకం పెట్టు. నీ ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అర్థం ఏంటంటే నిజంగా కూడా అయితే అసలు నువ్వు వద్దు బుక్ వద్దాను, బట్ ఆయనకుండే బిజీ టైంకి అది నాకు ఎంత నమ్మకం ఉందో నాకు తెలియదు, కానీ అతను నాకు ఇచ్చిన టైం మాత్రం వాల్యూబుల్ టైం. సో మల్టిపుల్ టైమ్స్ అది ఫోన్ రాత్రి ఫోన్ చేశారు 11కి ఇచ్చి పెట్టేది, ఆ క్వశ్చన్ చూసుకునే వర్కర్ వచ్చేది సార్ ఏం రాలేదు ఇంకా ఆన్సర్, ఫోన్ చేశారు 11కి విసుకునేవాడు కాదు, 2-3 రింగ్స్కి ఎత్తాడు, ఎత్తి ఏం టెన్షన్ పడుతురా ఇలా ఆలోచించి ఇలా చేయండి. సో ఆఫ్టర్ సమ్ టైం ఒక రోజు జేఈటీలో వాకింగ్ చేస్తున్నా నైట్ టైం, ఇది అరౌండ్ 7:30 గ్రౌండ్ వాక్ చేస్తున్నాను, నాకు 50 దాకా వాక్ చేస్తాను, 1 hour డెఫినెట్ వాకింగ్ వాక్ చేస్తున్నాను. సడన్ ఈ కాల్ చేసి కంగ్రాట్స్ అన్నాడు అన్నమాట. నాకు అర్థమైపోయింది ఆ రోజు నేను పడిన హ్యాపీనెస్ లైఫ్ లో మళ్ళీ ఎప్పుడు పడలేదు, ఇన్ని బుక్ లైఫ్ లో పడలేదు. దట్ ఇస్ ఫస్ట్ బస్ ప్రపోజల్ యాక్సెప్ట్ అయింది. ఆ రోజు వాక్ చేసామని పరిగెత్తాడు అంతా, పిచ్చి పడతాం లాగా పరిగెత్తాడు. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ ఇన్ మై లైఫ్. నాకు డాక్టర్ డిగ్రీ లేదు, వరల్డ్ లో నేను రికగ్నైజ్డ్ కాదు, ఆయన కూడా నా బుక్ ప్రపోజల్ యాక్సెప్ట్ అయ్యాను, బుక్ మీద నా పేరు వస్తాయి. ఇయర్స్ ఆ తర్వాత నియర్లీ ఇట్ హాస్ టేకెన్ 2 years, 1.5 year ఆల్మోస్ట్ 1.5 year లో అంత మళ్ళా మధ్యలో చాలా డిస్కషన్స్ సార్ తగ్లా కూడా బాధిన అంతే కనుక ఫైనల్ కేమ్ ఆన్లైన్ April 21, 2021 లో ఫస్ట్ బుక్ వచ్చింది. దాని తర్వాత నేను గీతం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. 21 తర్వాత బిఫోర్ కరోనా ఈ అనదర్ ఎక్స్పీరియన్స్ కాలేజ్ ఉంది, ఈతం కాలేజ్ సంథింగ్. సో ఇక్కడ విన్నాను సార్. ఎస్ మధ్యలో ఒక పీరియడ్ ఆఫ్ టైమ్స్ లో నేను గీతంలో వర్క్ చేశాను. సో దానికి ఏంటి అంటే నేను ఒక ఈ బుక్ ది కంప్లీట్ చేసి అది కమ్ బ్యాక్. సో గీతం ఇంటర్వ్యూ అయినప్పుడు ఓన్లీ 1 book ఉన్నాక రెజ్యూమ్ లో ఆ ఇంటర్వ్యూ ఫన్నీ మరి అడిగాడు, బుక్ నువ్వే రాసినావా అన్నాడు. అంటే నాకు అంటే వాళ్ళ విషయం ఏంటంటే అసలు ఆ కేఎస్ యూనివర్స్ అని అదంతా నువ్వు వాటర్ గార్డెన్ ఏంటి, డాక్టర్ డిగ్రీ లేని నువ్వు బుక్ రాయడం ఏంటి అనేది ఊరికి రిపేర్ పెట్టుకున్నావా అన్నట్లు అడిగాడు. అంటే లేదు సార్, మీరు నా రోల్ నా కాంట్రిబ్యూషన్ ఉంది, సార్ హ్యాస్ ద బిగ్ కాంట్రిబ్యూషన్ డెఫినెట్ నో డౌట్ అందులో, బట్ నా కాంట్రిబ్యూషన్ కూడా డెఫినెట్ గా ఉంది. మీరు బుక్ లోంచి ఏ పాయింట్ అడిగినా కూడా ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ చెప్పినట్టు ఓకే ఓకే అంటే జనాలు నమ్మలేదు, డాక్టర్ డిగ్రీ లేకుండా వర్డ్ రికగ్నైజ్ చేయకుండా నువ్వు ఎవరు బుక్ రాసినావు అన్నట్టు ఉంటుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు అంటే అంతరక్షణ గీతంకి అది దట్ ఈస్ నాట్ ఎ ప్లాన్ షిఫ్టర్. సో ఏంటి అంటే నేను 2016 లో జాయిన్ అయ్యాను డాక్టర్ డిగ్రీ పిహెచ్డి అయినాక ఒక 3 years నడిచింది. 3 years నడిచిన తర్వాత వెరీ మినిమం వర్క్ ఐ హావ్ డన్ పిహెచ్డిలో. బట్ 4 years నాకు డ్యూరేషన్ ఉంటుంది. 4 years తర్వాత మినిమం డ్యూరేషన్ 4 years తర్వాత మళ్ళీ నెక్స్ట్ 5 years 6 years అయితే మళ్ళీ నేను యాక్చువల్గా ఫీజ్ పే చేయాలి, మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి మా డిగ్రీని. సో టైం ల్యాప్స్ అయిపోతుంది. సో నేను అనుకున్న ఒక డెసిషన్ ఏంటంటే సో కొద్ది రోజులు అకాడమిక్ బ్రేక్ ఇద్దాం, కొంచెం అర్నింగ్ పరంగా పర్లేదు, స్టేబుల్ ఎకనామిక్ స్టేబుల్ ఉన్నా ఇంటూ, సో నాకు మంత్లీ సాలరీ రాకపోయినా కూడా పర్లేదు. సో నేను కొద్ది రోజులు బ్రేక్ తీసేసుకొని పిహెచ్డీ పైన వర్క్ చేస్తే బెటర్ ఏమని చెప్పేసి నేను సార్ చెప్తున్నాను. సో కొద్ది రోజులు నేను వర్క్ చేద్దాం అనుకున్నాను, లెట్ మీ కంప్లీట్ మై డిగ్రీ, ఐ విల్ కమ్ బ్యాక్. సో he also said okay. So then October 2019, 24th of October నేను కొంచెం ఎగ్జిట్ అయ్యాను. ఎగ్జిట్ అయ్యి డైరెక్ట్ గా మా గైడ్ ఉంటారు జేఎన్టీలో మాధవ్ మ్యామ్ అని, ఆమె దగ్గర జాయిన్ అయిపోయి అంటే పర్మనెంట్ గా ఆమె దగ్గర కూర్చొని పొద్దున్న సాయంత్రం ఆమె దగ్గర ఇంకా ఆమె దగ్గర కూర్చొని వర్క్ చేసి తన వర్క్స్ లో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి తనకు సపోర్ట్ చేస్తూ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. యూనివర్సిటీలో ఎలా ఉంటుంది థింగ్స్, వర్క్స్ కల్చర్ ఎలా ఉంటుంది, దాంతో పాటు నా వర్క్స్ ని డెవలప్ చేసుకోవడం, అట్లా ఒక 18 months నేను సిన్సియర్ గా ఐ వర్క్ విత్ మై లైఫ్. దట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ టైం. దాని నుంచి నాకు ఇంకో లైఫ్ ఎక్స్పీరియన్స్ వస్తాయి, లర్నింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చాయి. ఆఫ్టర్ 18 months నా సబ్మిట్ అయిపోయింది, డాక్టర్ సబ్మిట్ అయిపోయింది. దాని తర్వాత అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు అంతరిక్ష. బట్ అలాంటివన్నీ గీతంకి ఎందుకు వెళ్ళాను అంటే నాకు అంతరిక్ష మళ్ళీ నేను ఐ వాంట్ కేమ్ బ్యాక్ అని సాయం మళ్ళీ చెప్పాను. అసలు ఐ వాంట్ కేమ్ బ్యాక్ అంటే వైనాడు ఎవరు వచ్చేసేయాలని చెప్పాను.
దాని తర్వాత ప్యారల్ గా మా ఫ్రెండ్ ఒక అతను ముజీబ్ అని అతను నా క్లోజ్ గీతంలో ఉన్నాడు ఆర్టిస్ట్. తను అన్నాడు, సో ఒకసారి అట్లా బయట వాళ్ళు కూడా చూడు, బయట ఎంతసేపు ఒకే చోట అంటావు, ఒకసారి చూడు బయటకు వచ్చి, సో యూ హ్యావ్ డిఫరెంట్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకి దాన్ని కొత్త నేర్చుకోవాలంటే ఇష్టం కదా. సడన్లీ ఎస్ వై నాట్ అన్నట్లు అనిపించి ఒక అప్లై చేస్తాను. అప్లై చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్పటికి సబ్మిషన్ అయిపోలేదు, రాలేదు, పట్టా రాలేదు, డాక్యుమెంట్ రాలేదు, సబ్మిట్ చేసేసాను. ఆ సబ్మిట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో కాన్ఫిడెంట్ గా అప్లై చేస్తాను. చేసిన తర్వాత ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ కాస్ట్ లేదు అయినాక మళ్ళీ సార్ ఫోన్ చేశాను. సార్ ఫోన్ చేసి సార్ సిన్సియర్గా చెప్పాను, సరే నేను కొంచెం బయట వెళ్ళేసి వద్దాం అనుకున్నాను, దట్ విల్ హెల్ప్ అస్ ఫ్యూచర్. నాకు హెల్ప్ అవుతుంది. నేను మళ్ళీ కంబ్యాక్ అయినప్పుడు మన ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది, ఆ నాలెడ్జ్ కానీ అక్కడ ఉండే వర్క్ కల్చర్ కావచ్చు, అక్కడ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, టీచింగ్ ఎలా ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి, అసలు అట్లా ఇన్స్టిట్యూట్ ఎలా రన్ అవుతుంది ఏంటనేది నాకు మన ఇన్స్టిట్యూట్ కి ఫ్యూచర్ లో నేను కంబ్యాక్ అయినప్పుడు ఇవంతా కూడా ఆ ఇంప్రూవ్స్ అని కూడా మన ఇన్స్టిట్యూట్ ఇంప్లిమెంట్ చేయడం పని వస్తుంది. ప్లీజ్ అలౌ మీ టు గో టు వితమ్ అఫీషియల్ గానే చెప్తున్నాను. చాలా ఆల్సో ఫెట్ వెరీ హ్యాపీ. నువ్వు వెళ్ళి నేర్చుకొని వస్తానంటే ఏదో కాదంటే హ్యాపీగా వెళ్ళేసి అని చెప్పేసి విత్ దిస్ పర్మిషన్ ఓన్లీ ఐ వెంట్ టు గీత. అక్కడ మళ్ళీ ఒక 1.5 year అంతా ఉంది. సో అక్కడ వెళ్ళిన తర్వాత నాకు అక్కడ వచ్చిన గుడ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అక్కడ కొన్ని కరికులమ్స్ డిజైనింగ్ లో నేను పార్టిసిపేట్ చేశాను. అంటే సిలబస్ డిజైనింగ్ లో కావచ్చు, ఇలాంటి వాటిలో కొంచెం పార్టిసిపేట్, ఆ ఎక్స్పీరియన్స్ బెటర్ గా వచ్చింది. ఒక 1.5 year అట్లా ఉన్నాక ఇంకా మళ్ళీ నాకు అందులో గోల్ రీచ్ అయినా. అంటే నేను చూసాను ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లేకపోతే సిస్టమ్ ఎలా రన్ అవుతుంది, టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ఎట్లా ఉంటాయి, స్టూడెంట్ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఉండే ఫాస్ట్ కల్చర్ కి ఫ్యాకల్టీ ఎట్లా, స్టూడెంట్ ఫ్యాకల్టీ ఎట్లా ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళకి ఎలా క్లాస్ చెప్తే వాళ్ళు వింటారు. డిఫరెంట్ కల్చర్ డిఫరెన్సెస్ ఉంటాయి అంత పూర్తి అయ్యేట వరకు. సో నేను ఏ గోల్స్ అయితే వెళ్ళాను ఆ గోల్ నేను రీచ్ అని చెప్పి అనుకున్నాను. అనుకున్న తర్వాత మళ్ళీ అగైన్ ఐ కాల్ టు రమేష్ నాయుడు సార్, వాట్ ఎవర్ దట్ came here, that is fulfilled and I want to come back. Okay, no problem. నువ్వు వచ్చారంటే అది చెప్పారు. Then I came back and resigned. So that is planned shift కాదు, unplanned, but అది ఫుల్ఫిల్ అయింది. చాలా హెల్ప్ చేసింది మన ఇన్స్టిట్యూషన్ కి అటువంటి మెథడ్స్ ఉన్నాయి. రీసెంట్ గా ఒకటి ఏదో నేను నేమ్ చేయగానే ఒక కరికులం డిజైన్ చేయమని చెప్పి మన వాళ్ళు అది ఆ డిజైన్ చేయడంలో బెటర్ గా నాకు గీత ఉంది ఎక్స్పీరియన్సెస్. అట్లా చిక్కులు చేస్తున్నాను, అట్లా అంత ఫాస్ట్ గా చేయగలిగాను. ఆ ఎక్స్పీరియన్సెస్ ఏం బాగా. సో దట్ ఈస్ ఫస్ట్. సో దాని తర్వాత ఇంకా నాకు కొంచెం ఇన్స్పైర్ ప్యాషనేట్ అయ్యింది. జనరల్ గా వరల్డ్ లో ఒక సేయింగ్ ఉంటుంది, ఏంటి అంటే నువ్వు ఏదైనా ఒక్కసారి ఫస్ట్ ఏదైనా ఒక గుడ్ థింగ్, ఒక గ్రేట్ థింగ్ సాధించాలనుకో జనరల్ ఏమంటుంది సార్ అది లక్కుతో వచ్చింది దానికి. అవును సార్, అది లక్కుతో వచ్చింది అనుకుంటారు. సో దాన్ని నేను ఓవర్కమ్ అయినా అనుకున్నాను. సో ఐ వాంట్ మై సెకండ్ బుక్. సో ఇది లక్ కాదు, ఇది హార్డ్ వర్క్ అని చూస్ చేద్దాం అనుకున్నాను. దెన్ ఐ వెంట్ ఫర్ దిస్ బుక్, లర్నింగ్, టీచింగ్ అండ్ అసెసింగ్ మెథడ్స్. సో ఇది ప్యూర్ గా లర్నింగ్ అండ్ టీచింగ్ పైన ఉంటుంది. దీంట్లో వచ్చేసి లర్నింగ్ ఉంటుంది కానీ సమ్ అనాలిసిస్ ఓరియంటెడ్, అనలిటికల్ ఓరియంటెడ్ నాలెడ్జ్. ఇది ప్యూర్ మెథడ్స్ పైన ఉంటుంది. సో దిస్ ఈస్ మై సెకండ్ బుక్. అండ్ దీంట్లో అగైన్ మై సెల్ఫ్ అండ్ సార్ నేను ఇంకొక ఆర్టర్. సో దిస్ ఇస్ మై సెకండ్ బుక్. ఇది గీతలో ఉన్నప్పుడు బట్ మన ఇది అవుట్పుట్ వచ్చేటప్పుడు మన కాలేజ్ లో ఉన్నా. సో మన కాలేజ్ పైన సెకండ్ బుక్ ఇది. సో ప్యారలీ దీనిపైన కూడా వచ్చేస్తున్నా గీత పైన డిజైన్. సో దీనికి కూడా ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. కౌశిక్ కుమార్ గారు వచ్చేసి ఇది ప్రొఫెసర్ ఇన్ బిగ్స్ మెస్సా. బిగ్స్ అంటే మీరు బిగ్స్ పిలానీ అని బాగా తెలుస్తుంటారు. అట్లా మెస్సాలో ఒక బ్రాంచ్ ఉంది. పిలానీ ఇస్ వన్ బ్రాంచ్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. పిలానీ ఇస్ అ ఫేమస్ బ్రాంచ్ ఇండియాలో. ఈక్వల్లీ మెస్సాలో కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో ఒకసారి ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఉంది కదా బెంగళూరు, ఎంఎస్ఆర్ఐటి. దాంట్లో ఒక డిజైన్ థింకింగ్ పైన వర్క్ షాప్ రన్ అవుతాను. దానికి కౌశిక్ కుమార్ అయితే గెస్ట్ స్పీకర్ ఆన్లైన్ లో తను జాయిన్ అయ్యి గివ్ సమ్ లెక్చర్. సో నేను కూడా ఆన్లైన్ లో జాయిన్ అయ్యి వింటున్నాను. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద లెక్చర్ ఈ సెడ్ దట్ దీనిపైన ఎవరన్నా నాతో కొలాబరేట్ వచ్చేద్దాం అనుకుంటే మై డోర్స్ ఆర్ ఓపెన్ చెప్పాడు. ఇమ్మీడియట్ గా మెయిల్ పెట్టాడు. వెంటనే స్క్రీన్ షాట్ యూజ్ చేసుకుని వెంటనే మెయిల్ పెట్టి నా 2 books ని కోట్ చేస్తూ నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు డిజైన్ థింకింగ్ పైన నాకు కొన్ని సర్టిఫికేషన్స్ చేస్తున్నాను డిజైన్ థింకింగ్. సో ప్యానల్ ఏంటంటే నేను కంప్యూటర్ సైన్స్ పైన వర్క్ చేశాను.
ఈ లర్నింగ్ అండ్ టీచింగ్ మెథడ్స్ పైన వర్క్ చేసా, ఈ డిజైన్ థింకింగ్ పైన వర్క్ చేసా. ఈ డిజైన్ థింకింగ్ పైన నాకు మళ్ళీ వర్క్షాప్ పోవడానికి కూడా ఒక అంటే వర్క్ షాప్ లో డాక్టర్ బాలా రామదురై అని చెప్పేసి ఈజ్ అ ప్రొఫెసర్ ఇన్ ఐఐటి మెడ్రాస్. IIT Madras. He works for Symbiosis, Pune, International New University. Symbiosis. And he's the one of the tutor for NPTEL courses. Bala Ramaduri. Big shot. Bala Ramaduri. Big shot. అతను ఈ విద్యానికేతన్లో ఒక వర్క్షాప్ జరిగింది డిజైన్ థింకింగ్ పైన. దానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అగైన్ ఐ గాట్ అట్రాక్టెడ్ టు ద డిజైన్ థింకింగ్ కాన్సెప్ట్. అతని వే ఆఫ్ టీచింగ్ కావచ్చు, అదంతా అట్రాక్ట్ అయ్యాను మళ్ళీ. వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు నాలెడ్జ్ వచ్చింది. నిజంగా ఆ ఇన్పుట్ అంతా మై గురు ఈస్ బాలా రామదురై అనుకోవచ్చు. డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ పరంగా మాట్లాడితే, టీచింగ్ లర్నింగ్ అని పరంగా మాట్లాడితే కేజీఆర్ ఈస్ మై గురు అని అనుకోవచ్చు. తర్వాత కౌశిక్ కుమార్ గారికి ఐ కెప్ట్ మెయిల్, మై పాత సక్సెస్ అయిన పార్ట్ ఉంది కదా, మెయిల్స్ పెట్టేసి ఐఎమ్ సో మీరు ఇట్లా సెషన్ అటెండ్ అని చెప్తే అగైన్ ఈ స్టార్టెడ్ టెస్టింగ్ మీ. సో ఏంటి ఏంటంటే చిన్న టాస్క్స్ ఇవ్వడము, అంతా వర్కౌట్ చేయడము సిన్సియర్గా చేసినాక ఫైనల్లీ యాక్సెప్టెడ్. దెన్ ఐ వెంట్ ఫర్ అదర్స్ సపరేట్ డొమైన్ కాల్డ్ యాజ్ దిస్ వన్, కాంప్రహెన్సివ్ గైడ్ ఫర్ అగైల్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో దీని గురించి డెఫినెట్గా నేను మెన్షన్ చేయాలి బుక్స్ పరంగా వస్తే. ఐ కెన్ సి ఇక్కడ మీరు ఒకసారి బ్యాక్ సైడ్ లో మై కో ఆథర్స్ ఉంటారు. మై కో ఆథర్స్ లో నేను చెప్తాను సార్, షార్ట్ గా ఉంది ఫాంట్, నేను చెప్తాను. మై వన్ ఆఫ్ ద కో ఆథర్ మిస్టర్ జయంత్ నాథ్. జయంత్ నాథ్ ఎవరు అంటే సింపుల్ చెప్పాలంటే ఈ స్టేస్ ఇన్ యూఎస్ఏ. ఈయన ఎటువంటి పర్సన్ అంటే మామూలు మనం ఫార్చ్యూన్ 100 కంపెనీస్ అని వింటూ ఉంటాం, టాప్ ఫార్చ్యూన్ 100 కంపెనీస్. ఆ కంపెనీస్ కి ఈజ్ ఎ ట్రైనర్. కంపెనీస్ కి ట్రైనర్. ఓకే, దట్ బిగ్ షాప్ జయంత్ నాథ్. అండ్ వన్ మోర్ గై ఈజ్ మిస్టర్ సౌరభ్ సుమన్ చౌదరి. సింపుల్ చెప్పాలంటే నిజంగా ఇతని ప్రొఫైల్ చూసినాక ఇతను అనుకున్నాను నేను కూడా. సింప్లీ హూ ఇస్ తెలుసా, ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఫర్ SAP. SAP ఈజ్ ఎ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్. ఈ స్టేట్స్ ఇన్ యూఎస్. షాప్ ఎంత బిగ్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ గా ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ SAP. ఈ ఇద్దరు నాకు లింక్ చేసి ఉండే సార్ కేజీ సార్. సో మనకి ఇప్పుడు సౌరభ్ సుమన్ తో మనం కనీసం చిన్న అపాయింట్మెంట్ కూడా దొరికింది మనకి. జనరల్ గా లోకల్ గా ఉండే సాఫ్ట్వేర్ కంపెనీకి మన ఎంట్రీ దొరకదు జనరల్ గా. అటువంటి ఫార్చునేట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ కేజీ ఐ కెన్ కాల్ హిమ్ సౌరభ్, ఐ కెన్ కాల్ హిమ్. అంత క్లోజెస్ వచ్చేసింది. మీరు నమ్ముతారు అందులో సౌరభ్ ని మన కాలేజ్ తీసుకొచ్చా నేను. మన కాలేజ్ తీసుకొచ్చా సౌరభ్ మన కాలేజ్కి వచ్చాడు. మన కాలేజ్ మీరు ఉన్నారు లేదని తెలియదు కానీ మన స్టోరీస్ అడ్రస్ తెలిసాడు. ఒక SAP కంపెనీ 160 కంట్రీస్ లో ఉండే ఒక SAP కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ని నేను అంతరిక్షం తీసుకొచ్చా. అంతరిక్షం పిల్లలతో ఇంటరాక్ట్ చేయించా, స్కూల్ కి తీసుకెళ్ళా, స్కూల్ పిల్లలతో ఇంటరాక్ట్ చేయించాం. సో దట్ ఈస్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనుకుంటా. ఒక ఎక్కడో ఉండే ఒక హై పర్సన్ తీసుకొచ్చి మనం లోకల్ గా పిల్లలతో ఇంటరాక్ట్ చేయించడం హార్ట్ఫుల్ గా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో వీళ్ళతో వర్క్ చేసేటప్పుడు నిజంగా ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వీళ్ళు జైన్స్ ఇన్ సాఫ్ట్వేర్, ఒక ఆయనేమో ఫార్చ్యూన్ 100 కంపెనీస్ కి ట్రైనర్, ఒకతనేమో ఒక బిగ్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్. ఇలాంటి వాళ్ళతో మనం మ్యాచ్ కావడం, ఇలాంటి వాళ్ళతో కమ్యూనికేషన్ ఇవ్వడం అనేది కేజీ సార్ నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అది. సో వీటిలో మంచి జర్నీ ఉంది. సో దిస్ ఈస్ అప్లోడ్ దిస్ బుక్. దాని తర్వాత రీసెంట్ గా ఇక్కడ ఇంకొక పర్సన్ కూడా డెఫినెట్ గా మెన్షన్ చేయాలి. దట్ ఈస్ అవర్ సివిల్ ఎక్స్పర్ట్ వెంకటకృష్ణ. మన సివిల్ ఎక్స్పర్ట్ వెంకటకృష్ణ. మీకు అందరికి తెలియని విషయం ఏంటంటే నాకు గుడ్ అటాచ్మెంట్ ఉంది వెంకటకృష్ణ. మేము బయటికి కనుకున్నప్పుడు అంత మాట్లాడుకోము కానీ వీ హ్యావ్ సమ్ గుడ్ కనెక్షన్ విత్ అస్, మా ఇద్దరికి మధ్యలో. ఒక రోజు నేను దోవని పిలుస్తా, తన దోవని పిలుస్తాడు, లేదా కృష్ణ పిలుస్తుంటా. రోజు కృష్ణ ఏం చేస్తాడంటే ఇట్లా నాకు ఒక తెలిసిన అతను ఉన్నాడు యూఎస్ లో, అతనికి కొంచెం రీసెర్చ్ పైన మనకి హెల్ప్ చేయొచ్చు కదా, ఈజ్ నీడ్ ఆఫ్ దట్ అని చెప్పాను. అంటే డెఫినెట్లీ నువ్వు చెప్తా ఇంగ్లీష్ చేయగలను, ఒకసారి కాల్ చేయండి చెప్పండి అని చెప్పాను. చెప్పినాక హీస్ రమేష్ కృష్ణ అనేది మీరు చాలా పుస్తకం చూస్తే ఇక్కడ ఉంటారు, కృష్ణ నాయుడు ఇక్కడ ఉంటారు, ఇక్కడ అంటే కృష్ణ నాయుడు వస్తారు. తర్వాత గేమిఫికేషన్ కూడా రమేష్ కృష్ణ నాయుడు ఉంటారు. గేమిఫికేషన్ రీసెంట్ గా దాంట్లో
సో అది ఇచ్చిన లింక్ నాకు అది. సో ఒక రోజు రమేష్ కాల్ చేశారు. హూ ఇస్ రమేష్ మీన్స్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇన్ IBM solution app. solution architect. He designs solutions for cloud, like performance computing. He's also a big guy. So, but he is some other need ఏదో ఉంది రీసెర్చ్ పరంగా తను నాకు కాల్ చేశారు. దట్ ఈస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మై బ్లో కృష్ణ నుంచి ఆ లింక్ కుదిరింది. సో ఫార్చునేట్లీ మా ఇద్దరికి సింక్ అయింది అండ్ వీ స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్. దాని నుంచి వచ్చిన అవుట్పుట్స్ 3. ఒకటి వచ్చేసి దిస్ వన్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఒకటి, దిస్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. దీంట్లో ఫార్చునేట్లీ మన రమేష్ గారి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి ఒక అతను వచ్చేసి అశ్విన్ యాక్షన్ ఇండియన్స్ హూ వర్క్స్ ఫర్ అమెజాన్. అమెజాన్ టాప్ పొజిషన్ లో ఉన్నారు. సెకండ్ వచ్చేసి సౌతిక్ సైడ్, ఇతను యుఎస్ లో ఉంటారు, స్నో ఫ్లేక్ కంపెనీలో వర్క్ చేస్తారు. సో మంచి పొజిషన్ లో ఉన్నారు. అండ్ రమేష్ ఈజ్ అ బిగ్ షాట్. నేను పర్సనల్ గా నన్ను కలిసాడు ఇండియా. నాకు రీసెంట్లీ లాస్ట్ 2 years బ్యాక్ స్పైన్ సర్జరీ అయినప్పుడు he came to hospital. He came to US to meet me in hospital. సో ఈజ్ ఎ గుడ్ గై. నాకు ఇప్పటికీ గుడ్ ఫ్రెండ్. రోజు మాట్లాడతాను అట్లీస్ట్ ఒక 5 minutes అట్లీస్ట్ డే బై డే మాట్లాడతాను. సో అట్లా రమేష్ తో కలిసిండు. అండ్ రమేష్ తో నాకు వచ్చిన 3 అవుట్పుట్స్. దీంట్లో ఇవన్నీ బుక్స్ లో బిగ్గెస్ట్ బుక్ అంటే దిస్ వన్. దిస్ ఇస్ ఆల్ ఏ అస్పెక్ట్ ఐ థింక్ ఇది వచ్చేసి ఏ అస్పెక్ట్ ప్రోగ్రామ్ అని అంటారు. సో ద పబ్లిషర్ వచ్చేసి ఇక్కడ బీజేపీ పబ్లిషర్స్ అంటారు. సో ఈ బీజేపీ పబ్లిషర్ ఎవరు అంటే మీ చదువుతున్న రోజుల్లో సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అన్నా లేకుంటే C++ నేర్చుకోవాలి అన్నా యశ్వంత్ కనిత్కర్ అని ఒక ఆథర్ ఉండేవారు. కనిత్కర్ లెట్ అస్ సి అని ఒక బుక్ ఉండేది. లెట్ అస్ సి బై యశ్వంత్ కనిత్కర్ అని ఒక బుక్ ఉండేది. అది ఎట్లా అంటే బైబిల్ ఇట్స్ లైక్ ఏ లాంగ్వేజ్ ఒక బైబిల్ ఎంత ఫేమస్. లెటర్ సి బై యశ్వంత్ కనిత్కర్ బుక్ చదవడు మా ఏజ్ గ్రూప్ లో ఒకటి 100% చదివింటాడు, మినిమం వినింటాడు. లెటర్ సి అనగానే మైండ్ తిరిగిపోతుంది బుక్. బాగా ఇంతలా ఉంటది, బాగా సైజ్ లో ఇంత సైజ్ లో ఉంటది, బాగా ఇంతలా ఉంటది. ఈజ్ ఫేమస్ ఆథర్ లెటర్ సి. ఆ పబ్లికేషన్ బీటెక్. నాకు ఎప్పుడో మైండ్ లో మనం ఇంత ఫేమస్ కావాలి, ఐ వాంట్ బికమ్ పబ్లిషర్ ఆథర్ ఫర్ బీటీ పబ్లిషర్ మైండ్ ఒక గోల్. ఎప్పుడు ఆ లెటర్స్ చూసినప్పుడు అది ఉంటుంది. సడన్లీ వన్ డే లైక్ బ్లూ కేసెస్ కానీ ఆఫర్ ఇచ్చి బీటీవీ వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు, ఒక బుక్ రాయాలి అన్నారు. కెన్ యూ అని అడిగాడు. దొరికినట్లే. సో బీటీ లెటర్స్ గుర్తొచ్చి ఎక్స్టెండెడ్. సో వై నాట్ డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ అని చెప్పి అన్నారు. బట్ ఇట్ ఈస్ అన్ ఏఎస్ఎట్ ప్రోగ్రామింగ్ పైన వచ్చేయండి డెఫినెట్లీ సార్. పైన నేను కొంచెం ఏ పైన స్టార్ట్ చేస్తాను. ఈ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ బుక్ రాసేటప్పుడు కొంచెం ఏ కాన్సెప్ట్స్ పెరుగుతుంది మీద దీంతో వర్క్ చేసినప్పుడు నాకు కొంచెం బెటర్గా ఉంది, బెటర్ నాలెడ్జ్ ఉంది. సో వర్క్ చేద్దాం డెఫినెట్ గా అని చెప్పేసి మళ్ళీ ఈ జర్నీ స్టార్ట్ చేస్తాం. బట్ దీని ఇచ్చిన సాటిస్ఫాక్షన్, ఇది అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే ఈ బుక్ రాయడము రమేష్ తో మన అయిపోయి. రమేష్ ఏంటంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ అసలు. సో ఈ బుక్ ని ఎలా మేము ఫ్రేమ్ చేస్తామంటే ఒక 2 అకాడమిక్ ఎక్స్పర్ట్స్, ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్. సో అప్పుడు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం బుక్ ఇంప్లిమెంట్ చేయగలం. ఓన్లీ అకాడమిక్ నాలెడ్జ్ కాకుండా రియల్ వరల్డ్ ఎలా మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాము ప్రోగ్రామింగ్ అనేది రమేష్ నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఈ బుక్ తయారు. బట్ ఫైనల్ ఈ బుక్ ఇచ్చిన అవుట్పుట్ ఏంటంటే నా టోటల్ రిజ్యూమ్ కి ఇది ఒక ఇట్లా వెల్కమ్ హైలైట్. ఏంటి హైలైట్ అంటే నా లైఫ్ లో నేను ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే ఈ బుక్ ని IIIT న్యాయరాజ్లో టెక్స్ట్ బుక్ కింద పెట్టారు. IIIT టెక్స్ట్ బుక్ కింద దానికి ఇది ప్రూఫ్ అంటే నా బుక్ ఉంది అనడానికి. సో దిస్ ఇస్ ద సింబల్స్ ఆఫ్ దట్ యూనివర్సిటీ అండ్ సబ్జెక్ట్ నేమ్ ఇస్ దిస్ వన్. అయితే దాంట్లో విత్ సపోర్ట్ విత్ నా పేరు మురళీధర్ నా బుక్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ బుక్ లో ఇచ్చారు. సో దిస్ ఇస్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్. సో ఇట్ ఈస్ 2025 లో IIIT న్యాయరాజ్ అసలు ఇది మోర్ దాన్ డ్రీమ్ కన్నా ఎక్కువ. అంటే డ్రీమ్ కూడా ఇట్లాంటి రావు నాలాంటి వాళ్ళకి రావు. మనం జస్ట్ నార్మల్ పీపుల్. అంటే మన ఐఐటి ప్రొఫెసర్ కాదు, MIT స్టూడెంట్స్ కూడా నేనే చదువుకోలేదు, చదువుకోలేదు. బట్ మనం
బుక్ వాళ్ళ పెట్టారంటే డెఫినెట్లీ ఫీల్ ప్రౌడ్. ఇక్కడైతే నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతాను డెఫినెట్లీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్చువల్లీ. దాని తర్వాత జెన్ హ్యావ్ సైన్ 3 more books with BPV. ఇది ఒక అవుట్పుట్ వచ్చేస్తుంది నా సెట్ లో ఉంది ఇది. దాని తర్వాత LLMs, language models పైన పనిచేస్తుంది. Then I shifted my focus to quantum recently. క్వాంటమ్ షిఫ్ట్ బికాస్ నాకు ఎప్పుడు కూడా మార్కెట్ లో నేను అప్డేట్ ఉందని కోరుకుంటాను. సో నా నార్మల్ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది, టీచింగ్ లెర్నింగ్ అయిపోయింది, డిజైన్ థింకింగ్ అయిపోయింది, దెన్ ఐ షిఫ్టెడ్ మై ఫోకస్ టు క్వాంటమ్ ఇమ్మీడియట్లీ. క్వాంటమ్ లో కొన్ని కోర్సెస్ ఫస్ట్ మనకు నాలెడ్జ్ కావాలి. సో ఐ హావ్ డన్ సమ్ కోర్సెస్ ఆన్ క్వాంటమ్, ప్రాక్టికల్ గా క్వాంటమ్ తో వర్క్ చేసాను. And I'm doing some series of courses by MNIT Jaipur with my APSCH అనే ఒక హైయర్ ఎడ్యుకేషన్ బాడీ ఆంధ్రాకి. వాళ్ళు జాయింట్ కోలాబరేషన్ లో కనెక్టింగ్ సమ్ QT కోర్సెస్ ఫ్రమ్ QT 0 to QT 11. అన్ని లెవెల్స్ ఆఫ్ కోర్సెస్ దాంట్లో నౌ ఐ కంప్లీటెడ్ 6 levels. 7th level చేస్తున్నా. దట్ ఈస్ ఓన్లీ థింగ్ యాక్చువల్ మైండ్ క్వాంటమ్. Immediately, I signed one more contract with BPV and quantum computing through Python. నేను ఈ బుక్ కి ఇన్స్పిరేషన్ ఏంటి అంటే జనరల్ గా క్వాంటమ్ అనేది జనరల్ గా ఒక బిగ్ ఫీల్డ్ అది. నాకు నేను బేసికలీ ఐ ఫీల్ దట్ ఐఎమ్ వెరీ పూర్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఆల్సో ఇన్ సర్క్యూట్స్. మనకి అర్థం కూడా కాదు, యాజ్ ఎ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ మనకు అర్థం కాదు, బట్ మనం అర్థం కావాలని వదిలేదు. సో నాకు ఎలా అర్థమవుతుందో దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి, నాకు వచ్చినది కన్వర్ట్ చేసుకోవాలి. జనరల్ గా యాజ్ ఎ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ మెనీ పీపుల్ విల్ హ్యావ్ ఫ్యూ నాలెడ్జ్ ఆన్ సర్క్యూట్స్, బట్ క్వాంటమ్ ఇస్ ఆల్ ఫుల్ ఆఫ్ సర్క్యూట్స్ అండ్ ప్యూర్లీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, మెషినరీ, సమ్ మెట్రాలజీ ఏదో ఉంటుంది. మనకి అది తెలియదు, బట్ నేను క్వాంటమ్ నేర్చుకోవాలి తప్పదు. నాకుండే స్కోప్ లో నాకుండే నాలెడ్జ్ లో నేను క్వాంటమ్ తీసుకొని పెట్టుకోవాలి. సో యాజ్ ఎ కంప్యూటర్ స్టూడెంట్ ఫ్యాకల్టీ మనకి ఏమొచ్చు, మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విల్ బి ఎక్స్పర్ట్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నేను ఏం చేశాను, నాకు మేబీ క్వాంటమ్ ఒక బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం కాకపోయినా, దాని ఒక వర్కింగ్ అంతా అర్థం కాకపోయినా నాకు ఏం తెలుసు, పైథాన్ తెలుసు. నౌ మై ఇంటెన్షన్ ఈస్ ఆ క్వాంటమ్ అనేది ఒక రిసోర్స్, ఒక కంప్యూటింగ్ రిసోర్స్. ఆ రిసోర్స్ లో ఒక బ్యాక్గ్రౌండ్ అంతా నాకు తెలియకపోయింది కూడా, దాన్ని ఎందుకు పని వస్తుందో నాకు తెలుసు, ఎలా పని చేపించుకోవాలో నాకు తెలుసు. అలాంటప్పుడు నేను దాని గురించి నేర్చుకోకుండా, అంటే దాని గురించి సర్క్యూట్ ఏముంది, లోపల ఏం ఫార్ములా వాడినాడు, ఇదంతా నాకు వద్దు. నాకు అది ఏం చేయగలుగుతా నాకు తెలుసు. సో ఆ రిసోర్స్ ని, ఆ క్యాపబిలిటీని తీసుకొచ్చి నా కంప్యూటర్ సైన్స్ లో నేను ఇంక్లూడ్ చేసుకోకూడదు అని అనుకున్న థాట్ కి, అంటే రెండు మిక్స్ చేస్తాం. క్వాంటమ్ ఒక పవర్ తీసుకుంటున్నా, ఆ పవర్ ని తీసుకొచ్చి నాకుండే నాలెడ్జ్ లో ఇంక్రీజ్ చేస్తున్నాను, ఇంటిగ్రేట్ చేస్తున్నాను. ఆ టైంలో నాకు పైథాన్ గుర్తొచ్చింది. వై బికాస్ పైథాన్ అంటే పైథాన్ హ్యాస్ మల్టిపుల్ లైబ్రరీస్ ఇంటర్నల్ గా. ఆ క్వాంటమ్ క్యాపబిలిటీస్ ని తీసుకొచ్చి మన డొమైన్ లో, కంప్యూటర్ సైన్స్ డొమైన్ లో మనం వాడుకోవచ్చు కదా. ఈవెన్ దో ఐ హావ్ నో ఐడియా ఆన్ బేసిక్ వర్కింగ్ ఆఫ్ క్వాంటమ్, నాకు తెలిసిన దాంట్లో. సో నేను ఒక కాన్సెప్ట్ బిల్డ్ చేసుకున్నా, ఏంటి, నో మ్యాథ్స్, నో సర్క్యూట్స్, ప్రోగ్రామింగ్ తో నేను క్వాంటమ్ ని వాడాను. దిస్ ఇస్ మై గోల్. ఆ గోల్ తో వచ్చిన అవుట్పుట్ క్వాంటమ్ కంప్యూటింగ్ విత్ పైథాన్. సో దాంతో ఒక బుక్ కాంట్రాక్ట్ సైన్ చేసాం. అదే గోల్ తో మన కాలేజ్ లో క్వాంటమ్ క్లబ్ స్టార్ట్ చేసాం రీసెంట్ గా. ఓన్లీ ఫస్ట్ ఇయర్స్ కి. ఎందుకు ఫస్ట్ ఇయర్స్ కి అని అంటే, ఫస్ట్ ఇయర్స్ నుంచి బిల్డ్ చేసుకుంటే గానీ నేను వాళ్ళకి నెక్స్ట్ లెవెల్, సెకండ్ ఇయర్ లో, థర్డ్ ఇయర్ లోనో మళ్ళీ క్వాంటమ్ లో లెవెల్ తీసుకోగలుగుతారు. సో ఆ గోల్ తో ఐ స్టార్టెడ్ క్వాంటమ్ క్లబ్. అండ్ ఒకటి ఫైనలీ లాస్ట్ బుక్ వచ్చేసి నౌ అన్ని రీసెంట్లీ సైన్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. నౌ ఐ షిఫ్టెడ్ మై జర్నీ. ఇంకొక డైరెక్షన్ తీసుకుంటా. టీచింగ్ అయిపోయింది, డిజైన్ థింకింగ్ అయిపోయింది, ఏఐ అయిపోయింది, క్వాంటమ్ అయిపోయింది. నౌ ఐ కేమ్ బ్యాక్ టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మళ్ళీ. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పైన మళ్ళీ అగైన్ తో మళ్ళీ ఇంకొక బుక్ సైన్ చేస్తాను. ఒక టీచర్ గా, ఒక ఆథర్ గా, ఒక రీసెర్చర్ గా ఇక్కడ మీ జర్నీ అనేది చెప్తుంటే ఇట్స్ వినుకుంటూ వెళ్ళాలి, వినుకుంటూ ఉండాలి అనిపిస్తుంది సార్. కానీ మీ లైఫ్ లో, మీ పర్సనల్ లైఫ్, మీ ఫీల్డ్స్ లో, ప్రతి ఒక్క ఫీల్డ్ నేను ట్రై చేయాలి, ప్రతి ఒక్క ఫీల్డ్ లో మీకు ఎవరెస్ట్ కావాలి అని చెప్పారు. ఇలా
చేయాలన్నా ఎప్పుడైనా స్టెప్ బై నేను చేయగలనా లేదా, లేకపోతే నా దగ్గర ఈ రిసోర్స్ లేదే నేను చేస్తాను లేదు, నాకు హెల్ప్ లేదు, తోడు ఎవరు లేదు, ఇలా ఫీల్ అయిన డేస్ కానీ ఇలా ఫీల్ అయిన మూమెంటం కానీ అవి ఉండే అంశం. అలాగే ఆ ఫీల్ ని, ఆ స్టేజ్ ని, ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యాయి ఈ పొజిషన్ కి రావడానికి? సో ఇక్కడ ఫస్ట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్. Seriously, I'm proud to say I'm intermediate fail candidate. Failed in mathematics. అందుకనే మ్యాథ్స్ లో. సో సీరియస్లీ ఐ ఫెయిల్ ఇన్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ సెకండ్ డే. దాని తర్వాత మళ్ళీ ఎట్లా ఎగ్జామ్ ఫైనల్. దెన్ నిజంగా ఇది ఒక అంటే జనరల్ జర్నీ ఆఫ్ ఒక స్టూడెంట్ ఎలా ఉంటుంది అంటే, ఇంట్లో ఈవెన్ దో మై ఫాదర్ అండ్ మదర్ ఆర్ టీచర్స్, అవును సార్, బట్ దే స్కూల్ టీచర్స్, దే ఆర్ నాట్ ఇన్ హై స్కూల్ కాలేజ్ టీచర్స్. వాళ్ళకు ఉండే స్కోప్ లో స్కూల్ ఎడ్యుకేషన్ పైన దే ఆర్ గుడ్ పర్సన్ సబ్జెక్ట్ పైన. బట్ ఒక జర్నీ అంటే నెక్స్ట్ లెవెల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, లేకపోతే బీటెక్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, లేకపోతే డిగ్రీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, మేబీ ఆ టైంలో వాళ్ళకు ఉండే రిసోర్సెస్ కావచ్చు, లేకుంటే నాలెడ్జ్ కావచ్చు, మేబీ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే అంత పైపుల్లో పనిచేసే టీచర్స్ వాళ్ళు ఇలాంటి మైండ్ సెట్ లో ఉన్నప్పుడు ఇదొక నిజంగా దేవుడి ఇష్టం వరం అనుకోవాలి. ఈ రోజు కూర్చొని మాట్లాడుతున్నా అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్. ఒక ఇన్సిడెంట్ ఉంది నా లైఫ్ ని పూర్తిగా తిప్పే పరిస్థితి. దట్ ఈస్ ఇది లైఫ్ లో ఓన్లీ వన్ టర్నింగ్ పాయింట్. అది ఒక్కసారి నా లైఫ్ ని ఇట్లా ఉన్నదాన్ని ఉల్టా పల్టా చేస్తాను. సో ఐ ఫెయిల్ ఇన్ ఇంటర్మీడియట్. దాన్ని చెప్పడానికి ఎంత సిగ్గుపడి ఐ ఫెయిల్ ఇన్ ఇంటర్మీడియట్ 1 year ఇంట్లో ఉన్నా. సెకండ్ ఇయర్ 92లో సెకండ్ ఇంటర్మీడియట్ రాశాను. సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పోయింది. అయిన తర్వాత సరే మనకి ఇంకా అప్పుడు సప్లిమెంటరీలు అడ్వాన్స్ సప్లిమెంటరీ లేవు, మీ చదువుతున్నాయి ఇవి ఉంటే మళ్ళీ ఫుల్ ఫెయిల్ అయ్యాను. రెండు సార్లు అయితే ఫెయిల్ అయ్యా. రెండు సార్లు ఫెయిల్ అయ్యా. ఫస్ట్ మెయిన్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యా, మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఫెయిల్ అయ్యా. దాని తర్వాత అప్పుడు దట్ ఈస్ 93 సంథింగ్. సో మా ఊర్లో కొత్తగా కంప్యూటర్ సెంటర్ పెడుతుంది. అంతవరకు టైపింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండేది. టైపింగ్ ఇన్స్టిట్యూట్స్ పోయి ఆ టైపింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఒక శ్రీరాములు సార్ అని ఒక టైపింగ్ ఇన్స్టిట్యూట్ ఫేమస్ టైపింగ్ ఇన్స్టిట్యూట్ అది, వాళ్ళు కంప్యూటర్ సెంటర్ పెడుతున్నారని నాకు ఇష్టం. నేను టైపింగ్ ఇన్స్టిట్యూట్ టైపింగ్ నేర్చుకుంటా, టైపింగ్ షార్ట్ అని నేర్చుకుంటున్నాను. సో అప్పటికేంటంటే మన జీవితాలు ఫిక్స్ అవుతుంది. మన జీవితాలు అంటే పొద్దున్న లేడం, గ్రౌండ్ వెళ్ళి రన్నింగ్ చేయడం, మధ్యాహ్నం వెళ్ళి టైపింగ్ నేర్చుకోవడం, మధ్యాహ్నం తిరిగి చదవడం అనుకోవడం, మధ్యాహ్నం అంతా సాయంత్రం చేసి మళ్ళీ గ్రౌండ్ లో క్రికెట్ ఆడడం. సో మన జీవితాలు ఇంతే అని ఫిక్స్ అయిపోయింది. సరే ఏదో టైపింగ్ షార్ట్గా నేర్చుకొని ఈతలు నడుద్దాం అని అలా టైపింగ్ నేర్చుకుంటూ ఆడడం. సరే మా శ్రీరామ్ గారు వాళ్ళు కంప్యూటర్ సెంటర్ పెడుతున్నాము అని చెప్పేసి 2 కంపెనీలు వేసి పెట్టారు. పెద్ద కంప్యూటర్, అంత పెద్ద CPU, పెద్ద అట్లా ఇట్లాంటి 2 కంప్యూటర్లు పెట్టారు. ఇందాక అద్దాలను చూసాం, అద్దాలు చూసి ఈజీగా కంప్యూటర్స్ అద్దాలను చూసాం అన్నాక అప్పుడు నేను టైపింగ్ కొంచెం బాగా పర్ఫార్మ్ చేస్తా అంటే సార్ టైపింగ్ ఎక్కువ వస్తుంది కదా, కంప్యూటర్స్ చేసుకోవాలా అన్నాడు. అంటే సర్లు ఎంత చేద్దాం అంటే చేరినాక కర్నూలు నుంచి వచ్చేవాడు ట్రైనర్. కర్నూలు నుంచి రోజు ట్రైన్ లో వచ్చి నాకు వద్ద వరకు ట్రైన్ చేసేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయాడు. అలాగే ట్రైనర్ వచ్చాడు. మా ఇంట్లో ఏం చెప్పాను, అదేదో కొత్త కంప్యూటర్ వచ్చిందంట, ఏదో సార్ చేయాలన్నాడు. అంటే నువ్వు చేసే పని చెప్పి చేయకపోకుండా చేసే పని తిని పడిపోవడం కదా. పొద్దున్న టైపింగ్ ఇన్స్టిట్యూట్ పోతావు, మధ్యాహ్నం తిని పడుకుంటావు, సాయంత్రం బొమ్మలు తిరుగుతావు. ఏం చేసే పని మధ్యాహ్నం పోయి కంప్యూటర్ నేర్చుకోపోనే. మరి ఫీజు అంటే నాకు అర్థం లేనుంది అని మా అమ్మ చెప్తుంది. సరే పొద్దునంతా టైపింగ్ షార్ట్ హ్యాండ్ అయిపోయినాక ఇంటికి వెళ్ళి లంచ్ చేసి కష్టపడి నిద్రంతా ఆపుకొని కష్టపడి ఓడుతుంటాయి. మళ్ళీ బలవంతంగా వచ్చి మధ్యాహ్నం కంప్యూటర్ క్లాస్ తింటా. సో అప్పుడు ఆ సార్ పేరు అతను వచ్చలేదు, కానీ అతని ఫిగర్ నాకు మైండ్ లో ఉంది. సన్నగా లీన్గా ఇన్సర్ట్ చేసుకుని పుడుగా ఉంది పేరు. నిజంగా సారీ మర్చిపోయాను పేరు, మరి నాకు ఆ పెద్దలు గారి వస్తువులు కానీ మర్చిపోయాను. బట్ నాకు మైండ్ లో రూపం అంటే ఉంది. అతను బేసిక్ చెప్పాను, ఇందాక ఫస్ట్ చెప్పారు బేసిక్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. దట్ ఈస్ ద లాంగ్వేజ్ బేసిక్. ఆ బేసిక్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత అది ఏమో నాకు తెలియదు, కానీ దాంట్లో నేను
పర్ఫెక్ట్ బెస్ట్ గా పర్ఫామ్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ టైం మీ కంపెనీ చూడడం, కంపెనీ గురించి నేర్చుకోవడం, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం కంప్యూటర్ ని. అది ఎందుకో నాకు తెలియదు కానీ నాకు దాంట్లో లాజిక్ వాళ్ళు ఇట్లా ఎక్స్ప్లెనేషన్ పెట్టు, అక్కడ ఫర్ కండిషన్ పెట్టు ఇట్లా చెప్తుంటే క్లాస్ లో ఇన్స్టిట్యూట్ లో ఉండే క్లాస్ లో మీరు ఫస్ట్ చేసేవాడిని ప్రోగ్రామ్. అది ఎందుకు నాకు అర్థంగా నాకు తెలియదు. లైక్ మ్యాథ్స్ అవ్వాలా, సైన్స్ అవ్వాలా, ఇంగ్లీష్ పెట్టి బాగా మార్కులు వచ్చేది. నాకు ఫిజిక్స్ లో నేను పెద్ద స్టూడెంట్ కాదు, నార్మల్ స్టూడెంట్, అందరిలాగే నార్మల్ స్టూడెంట్. ఇంగ్లీష్ లో కంటే బెస్ట్ స్టూడెంట్, ఇంగ్లీష్ లో టాప్ మార్క్స్ వచ్చేది, మ్యాథ్స్ లో ఫెయిల్. ఇది నా లైఫ్. ఇంటర్మీడియట్ క్లాస్, 10th క్లాస్ కూడా పెద్దగా, 2nd క్లాస్ 10th క్లాస్ లో, ఇంటర్మీడియట్ లో ఫెయిల్ చేసుకోలేదు. బట్ నా లైఫ్ టైం చేస్తుంది దట్ ఇన్స్టిట్యూట్, కంపెనీ ఇన్స్టిట్యూట్. నా గురువు గారు, బేసిక్ నా గురువు గారు ఆ కోర్స్ అయిపోయే లోపల నేను ఇన్స్టిట్యూట్ లో ఎగ్జామ్ పెడితే టాప్ 1 వచ్చింది ప్రోగ్రామ్. ఆ కోర్స్ ఏదో డిప్లొమా అని సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ కోర్సు నేను టాప్ వచ్చాను. సమ్ ఎంతో 190 సంథింగ్ పర్సెంట్ టాప్ పర్ఫార్మర్ వచ్చాను. అది అయిపోయిన తర్వాత ఆయన ఏదో కన్విన్స్ అయ్యి నేను టైంకి రాలేను, నాకు సాలరీ పెంచండి అంటే వీళ్ళకి ఏదో కుదరలేదు, ఆయన సాలరీ పెంచలేదు, మానేసి. ఇక్కడ ఏమో 2-3 బ్యాచ్ ఆడి రెడీగా ఉంది. కంపెనీ అంటే ఫుల్ క్రేజ్, అన్ని గురించి చెప్తాను. 7th క్లాస్ ఆడే అన్నాడు, 2 క్లాసులు చెప్పాను. మనకి ఫింగర్ టీచింగ్ అంటే క్రేజ్. 93 అది ఫస్ట్ అఫీషియల్ సర్టిఫికేట్ పట్టుకోవడము, ఇది అందరికీ పట్టుకోవాలి. సో ఎన్వై చెప్పేది క్లాసెస్ ఏముంది, నీకు ఎట్లా వచ్చిన బాగా వచ్చు కదా, చూసినాను కూడా పక్కన ఇష్టం చెప్పే పోతుంది. సార్ అప్పుడు మనకి ఏంటంటే క్రేజ్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన స్టూడెంట్ కి సడన్ గా ఫ్యాకల్టీ అయిపోయి ఛాన్స్ ఉంది. అప్పుడు నేను అర్థం చేసుకుంది, ఈ రోజు నేను ఫాలో అయ్యేది ఏంటి అంటే, నువ్వు ఒక స్టూడెంట్ కి క్లాస్ చెప్తున్నావు అంటే ఫస్ట్ అది నువ్వు నీకు ఎలా చెప్పుకుంటే అర్థమవుతుంది. అది సార్, అదే నీకు అర్థం కాని అవతల చెప్పడం కాదు. ఏదో 4-5 సెంటెన్సెస్ లేకుంటే 5 ఫార్ములాస్ వేసేది, ఇది ఫస్ట్ ఫార్ములా, ఇది వచ్చే 2nd ఫార్ములా, ఇది 3rd ఫార్ములా, నెక్స్ట్ మీన్స్ పెట్టి అవుట్పుట్ వస్తాయి. ఇది కాదు చెప్పాల్సింది. అది నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు, ద మెథడ్ విచ్ యూ ఫాలో, ద స్టెప్స్ యూ ఫాలో, ఓకే, ద థింకింగ్ యూ డూ ఇన్ యువర్ బ్రైన్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. దాన్ని ఎగ్జాక్ట్ గా అవతల చెప్తే వాడు నీలాంటి. ఓకే, స్టూడెంట్ ఈజ్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. ఓకే, యు ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఓకే, నువ్వు ఎలా అర్థం చేసుకోనికే నువ్వు ఏ స్టెప్స్ అయి ఫాలో అర్థం చేసుకుంటావో దాన్నే స్టూడెంట్ కూడా చెప్పు అనేది నాకు అప్పుడు ఆ క్లాస్ చెప్పిన అర్థమైంది. దాని తర్వాత అప్పుడు ఒక టీచింగ్ అంటే ఓకే ఇదా, ఓకే ఇలా ఉంటుందా అనేది నాకు అప్పుడు ఒక టీచింగ్ అంటే బోర్డు పైన నాకు రాలేము, పేపర్ లో ప్రోగ్రామ్ రాసుకొచ్చేసి ఆ ప్రోగ్రామ్ యూజ్ చేసి ఎక్కిచ్చేసి ఈ స్టేట్మెంట్ పని చేస్తుంది. ఏం పని చేస్తుంది కాదు, ఎందుకు పని చేస్తుంది, ఎలా పని చేస్తుంది, ఆ స్టేట్మెంట్ అక్కడ ఎందుకు ఉండాలి, ఆ స్టేట్మెంట్ లేకపోతే ఏమొచ్చే ప్రాబ్లం ఏంటి, ఈ స్టేట్మెంట్ ఇలాగే ఎందుకు రాయాలి, ఒకవేళ ఎందుకు రాయద్దు అనేది నేను ఆ ఫస్ట్ బ్యాచ్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే, ఫైనల్ గా సింగిల్ కన్క్లూజన్ ఏంటంటే, నీకు నువ్వు ఎలా అర్థం చేసుకుని ఏం చేస్తావో, ఏ వే అప్లై చేస్తావో, ఎలాంటి ఎగ్జాంపుల్స్ నువ్వు ఊహించుకుంటావో, ఎలాంటి వేలో నువ్వు ఇమాజిన్ చేసుకుంటావో దాన్నే తీసుకెళ్లి స్టూడెంట్ కి చెప్తే అది స్టూడెంట్ కి డెఫినెట్ గా అర్థం అవుతుంది అనేది నాకు ఆలోచన. సో ఈ రోజు కూడా నేను ఒక కాన్సెప్ట్ ఒక పిల్లలు చెప్పాలంటే ఫస్ట్ నాకు ఏ ఈజీగా ఎలా అర్థం అవుతుంది, ఎంత ఈజీగా ఏ మెథడ్ ఫాలో అయితే లేకుంటే ఏ ఎగ్జాంపుల్ ఫాలో అయితే అది నాకు ఈజీగా అర్థం అవుతుంది అనేది ఫస్ట్ నేను చెక్ చేసుకుంటాను. అందుకే నేను ఇప్పుడు మీ క్లాస్ కూడా నేను చెప్పే క్లాస్ కూడా ఫస్ట్ నేను టాపిక్ హెడ్డింగ్ పెట్టించిన తర్వాత దెన్ ఐ గో విత్ ఎగ్జాంపుల్, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పడము ఇలా చెప్పిన తర్వాత అప్పుడు అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ డిఫరెంట్ గా అయిపోతుంది. రీసెంట్ మనం చెప్పింది క్యూబర్నెట్స్. మనం నిజంగా క్యూబర్నెట్స్ అనేది టాపిక్ కాన్సెప్ట్స్ అయితే ఏమి అర్థం అవుతుంది. సో మనం ఏం చేస్తాం, ఒక జొమాటో స్విగ్గీ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, ఆ ఫీచర్స్ కి బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్ ఏమైనా అవుతుంటాయి ఇలా చెప్పాము అనుకో, లేదా మీ రిజల్ట్స్ వెబ్సైట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లేకపోతే యూట్యూబ్ స్ట్రీమింగ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఇవన్నీ ఏంటంటే స్టూడెంట్ కి క్రేజీగా ఉంటాయి. అంటే రోజు నేను అదే నా వే ఆఫ్ లెర్నింగ్ టీచింగ్ ఊరికి ఏదో చెప్పడం కాదు, స్టూడెంట్ కి అది అప్లికేషన్ ఎక్కడ అప్లై అవుతుంది, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో ఆ ఇంప్లిమెంటేషన్ చెప్పాలి. ఆ రెండు చెప్తే వాళ్ళకి లైఫ్ లో ఎంతో కొంత గుర్తుండిపోతుంది. కాన్సెప్ట్ ని టెక్నికల్ గా చెప్పామనుకో, పూరా టెక్నికల్ చెప్తే అర్థం కాదు. అప్లికేషన్ ఓరియంటెడ్ దానికి హౌ ఇంప్లిమెంట్ అనేది ఆ రెండు లింక్ చేసుకొని చెప్తే
ఎక్కుతుందని నా ఫీలింగ్. అండ్ కమింగ్ టు ఐట్రిక్, సో ఇది ఏంటంటే దిస్ ఈస్ రికగ్నిషన్ దట్ ఐఎమ్ ఐట్రిక్ సీనియర్ మెంబర్. This is my name and this is IEEE and this is the recognition of me. So this recognition is for my services for the technical society. ఏంటి IEEE అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ అంటే IEEE. సో ఇది ఒక వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయిన ఒక కమ్యూనిటీ సొసైటీ అన్నమాట. ఇది ఏంటంటే మీకు IEEE సింపుల్ గా అర్థమయ్యేటంటే they fix standards of many technical things. For example, if the Wi-Fi, so IEEE ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేస్తుంది. వైఫై ఇటువంటి థింగ్స్ ఉండాలి అంటే టెక్నికల్ ఆర్ట్. సో వైఫై అంటే ఇలా ఉంది, అంటే బ్లూటూత్ అంటే ఇలా ఉంది. సో ఇలాంటి ఒక టెక్నికల్ థింగ్స్ ని ఆయన వర్క్అవుట్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దే ఫిక్స్ స్టాండర్డ్స్. వైఫై కావచ్చు, బ్లూటూత్ కావచ్చు. ఇది ఒక అంటే చాలా సొసైటీస్ ఉన్నాయి వరల్డ్ లో, ACM అని, IEEE అని, ఇలా చాలా కమ్యూనిటీస్ సొసైటీస్ ఉంటాయి. దిస్ ఈస్ ఆల్మోస్ట్ టాప్ 1 లాగా, టాప్ 1 2 అంటే వన్ ఆఫ్ ద హై వాల్యూ టెక్నికల్ సొసైటీ ఇన్ ద వరల్డ్. ఇది ఒక 160 కంట్రీస్ పైన ఉంది. దీంట్లో ఏంటి అంటే ఒక 4 lakhs మెంబర్స్ ఉంటారు జనరల్గా. స్టూడెంట్ మెంబర్స్ ఎక్కువ ఉంటారు. ప్రొఫెషనల్ మెంబర్స్ అంటే కొంచెం ఇండస్ట్రీ పర్సన్స్ కావచ్చు, అలాంటి ఫ్యాకల్టీస్ కావచ్చు, అకాడమిషియన్స్ కావచ్చు, ఇలాంటి ఒక 4 lakhs మెంబర్స్ ఉంటారు తీసుకుంటే. అట్లా స్టూడెంట్ మెంబర్స్ కూడా ఉంటారు, గ్రాడ్యుయేట్ మెంబర్స్. మీరు కూడా ఒక అండర్ గ్రాడ్యుయేట్ మెంబర్ అయిపోవచ్చు. బీటెక్ చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు బికమ్ అండర్ గ్రాడ్యుయేట్ ఐట్రిక్ మెంబర్, లేదా బీటెక్ కాబట్టి గ్రాడ్యుయేట్ ఐట్రిక్ మెంబర్ కావచ్చు. జాబ్ వస్తే ప్రొఫెషనల్ మెంబర్ కావచ్చు. అందరితో ఓకే. బట్ సీనియర్ మెంబర్ కావాలి అంటే షుడ్ హ్యావ్ serve the society in different ways. సో నా రెజ్యూమ్ తీసుకుంటే, నా రెజ్యూమ్ లో నేను ఇక రెజ్యూమ్ కూడా మాట్లాడాలి. సో వెన్ ఐ జాయిన్ అంతలక్ష్మి, మై రెజ్యూమ్ ఈ 3 pages రెజ్యూమ్ స్టార్ట్ అయినప్పుడు. అంతలక్ష్మిలో నేను జాయిన్ అయినప్పుడు జాబ్ వచ్చినప్పుడు నా 3 pages రెజ్యూమ్ పట్టుకొని వచ్చాను అంతలక్ష్మి. నౌ మై రెజ్యూమ్ ఈ 77th page అన్నమాట. 77 pages. I'll show it. So this is my resume. నేను అసలు కొంచెం జూమ్ ఇన్ చేస్తాను. So this is my resume. So this is my resume. Now it is in 77th page though, or it is running. So my aim is let's see on the page. This is done within the span of 2020 to 2026. 26 లోపల I need to increase it from 3 to 77. 14 years లో ఎన్ని చేశాను. Now nearly వరల్డ్ లో నియర్లీ ఒక 100 more IEEE కాన్ఫరెన్సెస్ కి రివ్యూవర్ గా ఉన్నా. ఒక 30 to 40 టాప్ జర్నల్స్ కి రివ్యూవర్ గా ఉన్నా. సో కాన్ఫరెన్సెస్ అయితే అన్కౌంటబుల్ చాలా ఉన్నాయి. సో డెఫినెట్లీ రోజు నేను ఐ స్పీక్ ప్రౌడ్ హ్యావింగ్ 77 pages ఆఫ్ మై రెజ్యూమ్. ఇది ఊరికే రాదు. 1 page 2 pages 10 pages వరకు మనం మ్యానిపులేట్ చేయాలనుకుంటే అది సోది రాసి. బట్ 77 pages సోది కూడా ఎవరు రాయలేదు. బట్ ఇది ప్రతి పాయింట్ ఒక్కొక్క పాయింట్ తీసుకుంటే నాకు ప్రతిది ఒక మెమరీ. ఈ రోజుకి ఒక్కొక్క పాయింట్ నుంచి గంట సేపు మాట్లాడాలంటారు. గంట అచీవ్ చేయడానికి నేను పెట్టిన ఎఫర్ట్ కావచ్చు, నేను పెట్టిన కష్టం కావచ్చు. ఈ రివ్యూవర్ జర్నీ అంటే బాగా ఆశయం ఉంటుంది. ఏంటి అంటే ఒక కొలీగ్ స్టండ్ ఉండేవాడు, వెంకట్ నారాయణరావు గారని. ఇది వర్క్స్ ఫర్ SMI. తను ఇది లాంగ్ బ్యాక్ స్టోరీ ఆఫ్ 2012-13. తను ఏంటి అంటే ఒక జర్నల్ తను రన్ చేసేవాడు. రివ్యూవర్ అనేది ఒక రీసెర్చ్ లైఫ్ లో బిగ్గెస్ట్ రికగ్నిషన్. అది ఓకే ఆశ ఎవరు పడితే వాళ్ళకి ఇంకో అంటే ఒక పేపర్ అనేది రివ్యూ చేసి ఈ పేపర్ ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది ఒక రివ్యూవర్ రోల్. అది అందరికీ రాదు. సో నాకు ఆ క్యాపబిలిటీ ఉంది, నాకు తెలుసు. బట్ నన్ను ఎవరెవరు గుర్తించాలి, నువ్వు రివ్యూవర్ గా ఉండు అని గుర్తించాలి.
సో నేను ఏం చేస్తానంటే ఆ వెంకట నారాయణరావు గారిని అడిగిన కొంచెం నాకన్నా పెద్ద అవుతున్నాయి బట్ ఫ్రెండ్లీగా ఉంటాము, ఒకసారి మీ జర్నల్లో ఏదైనా పేపర్స్ రివ్యూ చేసే ఛాన్స్ నాకు ఇస్తారా, నేను చేయగలుగుతాను అంటే షూరా నువ్వు చేయగలుగుతావా అన్నాడు. అంటే ఒక పని చేయండి సార్, ఆల్రెడీ పబ్లిష్ ఉన్న పేపర్స్ ఉంటాయి కదా, ఏమైనా రివ్యూ చేసేసి మీరు యాక్సెప్ట్ పేజ్ ఉంటాయి కదా, డెసిషన్ తీసుకున్న పేపర్స్ ఉంటాయి, అవి నాకు ఇవ్వండి, నేను రివ్యూ చేస్తా. నేను ఇచ్చిన రివ్యూస్ ఆల్రెడీ వచ్చిన రివ్యూస్ మ్యాప్ చేసుకోండి, అట్లీస్ట్ నాకు ఈక్వల్ గా ఉన్నాయి వాళ్ళ లెవెల్ వరకు ఉన్నాయంటే నన్ను ఒక రివ్యూర్ గా జాయిన్ చేసుకోండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. సరే అని చెప్పేసి ఒక 2-3 పేపర్స్ పంపించాడు. పంపించేస్తే ఆ పేపర్స్ ప్రింట్అవుట్ చేసేసుకొని నేను కూర్చొని ఒక్కొక్క పేపర్ పైన 3 days 4 days కష్టపడి ఒక్కొక్క లైన్ చదివి దాని కామెంట్స్ రాసాను. ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ కావాలి, ఇక్కడ కొంచెం బాగాలేదు, ఇక్కడ ఇట్లా చేయొచ్చు, ఇట్లా మాడిఫై చేయొచ్చు అని రాస్తాను. అట్లా ఒక 10 పేపర్ టెస్ట్ చేసాను. 10 పేపర్స్ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు పేరు ఎక్కించాను. ఆయన రన్ చేసే ఒక జర్నల్ లో రివ్యూర్ కింద నా పేరు పెట్టాడు, మురళీధర్ని అంతరిక్షన్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అని రివ్యూర్ అని పెట్టాడు. దట్ ఈస్ మై ఫస్ట్ రివ్యూర్. అక్కడ నుంచి నౌ ఐ ఎక్స్పాండెడ్ టు ద వరల్డ్. IEEE జర్నల్స్ కి రివ్యూర్ ఉన్నా, ఎల్సెవియర్ జర్నల్ కి రివ్యూర్స్ ఉన్నా, వైఈకి ఉన్నా, టైలర్ అండ్ ఫ్రాన్సిస్ కి ఉన్నా, చాలా ఉన్నాయి. అది అక్కడ రివ్యూర్ జర్నీ మాత్రం అది అసలు అంటే నా రెజ్యూమ్ లో నా ఫీలింగ్ ఏమంటే నా రెజ్యూమ్ లో ఏ కాలం కూడా ఎంటీ ఉండదు, అన్ని థింగ్స్ నా రెజ్యూమ్ లో ఉండాలి అనేది నా గోల్. సో ఆ గోల్ కి అప్పుడు రివ్యూ ఎందుకో పెండింగ్ ఉంది. సో నేను ఇట్లా ఒక బేసిక్ రిక్వెస్ట్ స్టార్ట్ చేసి నౌ మీరు అందరూ డైలీ నాకు మినిమం ఒక రివ్యూ వస్తూ ఉంటది ఈవెంట్ కి. లాస్ట్ కి ఏ సిచ్యువేషన్ వెళ్ళానంటే అన్ని విత్డ్రా కూడా మొదలు పెట్టాను, తట్టుకోలేకపోతున్నాను, ట్రాఫిక్ ఇంత ట్రాఫిక్ ఉంటుంది. మీకు జస్ట్ ఇక్కడ చూడొచ్చు అంటే ఈ స్టూడెంట్ లెవెల్ కి రివ్యూర్ అనేది అంత అర్థం కాకపోవచ్చు. ఏంటి అది క్రిటిక్స్ ఇక్కడ చూస్తే IEEE అని చెప్పాను కదా, IEEE మీకు ఒకటి ప్లేట్ కనబడుతుంది. బట్ ఐఎమ్ ఇంక్లూడెడ్ ఇన్ మెనీ నెంబర్ ఆఫ్ సొసైటీస్. చూడండి ఒకసారి, దీస్ ఆర్ ఆల్ ద సొసైటీస్ ఐఎమ్ ద వన్. బట్ ఇవన్నీ కూడా నాకు వాంటెడ్ బాగా ఇవన్నీ కూడా ఇన్ IEEE మెంబర్స్ కౌన్సిల్స్ లో, సొసైటీస్ లో, కమ్యూనిటీస్ లో నేను మెంబర్ గా ఇవన్నీ టెక్నికల్ బోర్డ్ మెంబర్స్, ఇవన్నీ ఈ కాన్ఫరెన్సెస్ కమింగ్ టు సో కమింగ్ టు ఈ బుక్ రివ్యూ వచ్చి వెబ్ ఆఫ్ సైన్స్ టాప్ మోస్ట్ జర్నల్స్. దీంతో తీసుకుంటే ఐటమ్ ట్రాన్సాక్షన్స్, ఐటమ్ ఆన్సర్స్ ఇట్లా తీసుకుంటే నియర్లీ టాప్ మోస్ట్ జర్నల్ ఎన్ని ఉన్నాయి 33. ఇది నెక్స్ట్ లెవెల్ స్కోపస్ ఇండెక్స్ రెండు. దీంట్లో వచ్చేసి నియర్లీ ఒక 10. మళ్ళీ వెబ్ ఆఫ్ సైన్స్ స్కోపస్ వచ్చేసి ఒక 2, యూజెస్ వచ్చేసి ఒక 1. సో ఇవన్నీ కలిస్తే ఇక్కడ ఒక 30, ఇక్కడ 33 కదా, 33 ఒక 10, ఒక 43, మిగతా కలిపి ఒక సంథింగ్ వీక్. IEEE కాన్ఫరెన్సెస్ తీసుకుంటే ఆల్మోస్ట్ నియర్లీ 46 ఉంది. నార్మల్ కాన్ఫరెన్సెస్ కి రెగ్యులర్ గా ఆల్మోస్ట్ 80 ఉంటుంది. IEEE కాన్ఫరెన్సెస్ కాకుండా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్. సో వరల్డ్ టాప్ మోస్ట్ జర్నల్స్ కి నేను ఒక 40 దానికి రివ్యూర్ కదా. సో దిస్ ఇస్ ద ఇక్కడ కనబడుతుంది కదా మనకి వెబ్ ఆఫ్ సైన్స్ స్కోపస్ లో మనకి IEEE ట్రాన్సాక్షన్స్ మొదలు పెట్టి ఇక్కడ ఇవన్నీ వెబ్ ఆఫ్ సైన్స్ జర్నల్స్, ఇవన్నీ కూడా వెబ్ ఆఫ్ సైన్స్ జర్నల్స్. ఒక 33 స్కోపస్ ఇంటూ జర్నల్స్ ఒక 10 డైలీ ఒక ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. లాస్ట్ కి మధ్య నేను యాక్సెప్ట్ కొట్టాను, రిజల్ట్ కొడతాను నాకు ఆంధ్ర లాస్ట్ వచ్చేసి పీస్ ఆఫ్ ఫైటర్స్ రెస్టారెంట్స్. అరే పర్సన్ అంటే ఎవరైతే ఇలాగ ఆలోచించి ఒక అడుగు ముందుకు వేయాలనుకుంటారు. సో ప్రతి ఒక్కటి ట్రై చేయాలి, ప్రతి ఒక్కటి నా రెజ్యూమ్లో నేను ప్రతి ఒక్కటి చేసి తీరాలి అని కసిగా ఒక స్టూడెంట్ కానీ ఒక ఫ్యాకల్టీ పర్సన్ ఒక పీస్ ఆఫ్ అడ్వైజ్ అంటే నేను ఒకటి అయితే సింగిల్ గా 1 అడ్వైజ్ అయితే చెప్పాను. అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక మైండ్ సెట్ కి డిఫరెంట్ వేలో చెప్తే అర్థం అవుతుంది. బట్ సింగిల్ గా ఒకటి ఏంటంటే, ఒకటి అది ఎట్లుంటది అంటే స్వీట్ తింటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది, అంత హ్యాపీగా ఎడ్యుకేషన్ ఫీల్ అయ్యే రోజు ఖచ్చితంగా అచీవ్ చేస్తుంది.
కొంతమంది స్వీట్ తింటే హ్యాపీగా ఉంటుంది, కొంతమందికి బిర్యానీ తింటే హ్యాపీగా ఉంటుంది, కొంతమందికి ఇంకేదో చేస్తే హ్యాపీగా ఉంటుంది. సో అదే హ్యాపీనెస్ ని ఎడ్యుకేషన్ ని నువ్వు ఫెయిల్ అయినప్పుడు ఎడ్యుకేషన్ బోర్ బట్ దట్ ఈస్ సింగిల్ హ్యాపీనెస్. అంటే నువ్వు దేంట్లో ఆనందాన్ని ఎంచుకుంటున్నావు. ఇప్పుడు నేను నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను స్వీట్ అంటే నాకు పిచ్చి, అది చక్కెర అయినా సరే కొంచెం బోర్ పెట్టి అది చక్కెర వేసుకుని నమ్ముతాను అంత పిచ్చి స్వీట్ అని. అదే పిచ్చి దీనిపైన పెట్టుకోవాలి. ఏ సాటిస్ఫాక్షన్ మనకి నచ్చిన పీక్ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఇస్తావు, దానికి ఈక్వలెంట్ గా ఎడ్యుకేషన్ తీసుకెళ్ళి మ్యాప్ చేసినప్పుడు నువ్వు డెఫినెట్ గా లైఫ్ లో గ్రో అవుతుంది. బట్ ఇంకొకటి కూడా స్టూడెంట్ ఇంకా ఎలా ఉన్నాడంటే దగ్గరగా ఇప్పుడు నేను బుక్స్ గురించి ఇంత సోది చెప్పాను కదా చాలా మటుకు, బట్ దీంట్లో ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏం తెలుసా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ వచ్చింది అనుకున్నా, ఓకే బుక్ పబ్లిష్ అయ్యింది, నాకు హార్డ్ కాపీస్ ఇంటికి వస్తాయి లేదా పబ్లిష్ అండ్ సాఫ్ట్ కాపీ నెట్ లో నాకు మెయిల్ వచ్చేస్తుంది. నువ్వు నమ్ముతావు ఈ బుక్ ని ఎన్నిసార్లు ఓపెన్ చేసి చూసుకుంటాను తెలుసా, నాట్ ఈవెన్ 2 times. బుక్ పబ్లిష్ అయినా దాన్ని ఎక్కువ చూడండి మోస్ట్లీ. ఈ రోజు నేను చూసిన 2 కవర్లో ప్యాక్ చేసి చూసి వచ్చాను. ఎందుకంటే ఓపెన్ చేస్తే నువ్వు సాటిస్ఫై అవ్వవు, సాటిస్ఫై అయితే అయిపోతావు. అర్థమైందా? ఇప్పుడు ఈ బుక్ చూసాను, ఈ బుక్ రాశాను, బుక్ వచ్చి అమ్మయ్యా అని దిగ్గులో పెట్టుకొని పనుకుంటే నువ్వేమవుతావు ఫైనల్లీ సాటిస్ఫై అవ్వవు. సాటిస్ఫాక్షన్ మేక్స్ ద మ్యాన్ డల్. అమ్మయ్యా నా బుక్ వచ్చేసిందిరా, నేను కష్టపడితే బుక్ రాశాను, ఈ బుక్ అయ్యేట్లు పెట్టానంట, ఇది ఏం కావాలి నాకు అని అనుకున్నాను అనుకో, నెక్స్ట్ బుక్ పైన కూర్చొని. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్.